ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। హరే కృష్ణ. సెప్టెంబర్ 2వ తారీఖు భాద్ర పౌర్ణిమ సందర్భంగా నన్ను భాగవతం గురించి, భాగవతం యొక్క గొప్పతనం గురించి, మహాత్మ్యం గురించి మాట్లాడమని చెప్పారు. సో శ్రీమాన్ రాధేశ్యామ్ ప్రభు, ఇంకా అక్కడ హైదరాబాద్ భక్త బృందం వారి అభ్యర్థన మేరకు నేను శ్రీమద్ భాగవతం యొక్క గొప్పతనం గురించి ఈ నెక్స్ట్ ఒక గంట సేపులో మాట్లాడుకుందాం మనం. సో శ్రీమద్ భాగవతం మన అన్ని శాస్త్రాల్లోకి అత్యంత ఉత్కృష్టమైనటువంటి శాస్త్రం. ఈ శాస్త్రాన్ని మించిన శాస్త్రం లేదు అని ఎవరన్నారు? భాగవతమే అంటుంది. వ్యాస మహర్షి, ఆయన శ్రీకృష్ణుడి యొక్క అవతారం, ఆయన యొక్క అంశ. సో ఆయన ఈ భాగవతాన్ని స్వయంగా రచించారు. ఆయనే అంటుంటారు, ఆయన వ్యాస భగవానులు ఆయన ఏం చేశారంటే ఒక వేదాన్ని 4 వేదాలుగా విభజించారనమాట. ఒక బ్రహ్మదేవుడు ఈ వేదాల్ని సృష్టించినప్పుడు ఆయన 4 ముఖాల్లో నుంచి 4 వేదాల యొక్క మంత్రాలు వచ్చి ఒక గొప్ప ఇది రాశిలాగా, రత్నాల రాశిలాగా అవి ఆ మంత్రాలన్నీ ఉన్నాయన్నమాట. వాటినన్నింటినీ వేరు చేసి సామవేద మంత్రాలను వేరుగా, అథర్వవేద మంత్రాలను వేరుగా, ఋగ్వేద మంత్రాలను వేరుగా, ఇలా మంత్రాలన్నింటినీ వేరు చేశారు. ఇప్పుడు మనం ఒక కుప్పలాగా పెట్టామనుకోండి, ఈ దాన్ని ఏమంటారు, జ్యువెల్స్, రత్నాల్ని. కొన్ని నీలం రంగులో ఉండొచ్చు, కొన్ని పచ్చ రంగుల్లో ఉండొచ్చు, కొన్ని ఎర్రగా ఉండొచ్చు. సో ఇలా వాటన్నింటినీ మనం సపరేట్ చేయడం అనమాట. అలా ఎలా అయితే ఒక రత్నాల రాశిలో నుంచి ఒకే రంగుతో ఉన్నటువంటి రత్నాల్ని మనం వేరు చేస్తాము, అలాగే ఇలా బ్రహ్మదేవుడు సృష్టించినటువంటి ఆ ఒక వేదంలో నుంచి 4 వేదాలుగా విభజించారు వ్యాస భగవానుడు. 4 వేదాలుగా విభజించిన తర్వాత ఒక్కొక్క వేదాన్ని ఒక్కొక్క శిష్యుడికి అప్పచెప్పి ఈ వేదాన్ని, ఈ వేదం యొక్క సందేశాన్ని నువ్వు నీ శిష్యుల ద్వారా ఇంకా ప్రచారం చేయి అని చెప్పి ఆయన వ్యాస భగవానులు ఆయన శిష్యులకి ఇలా ఆదేశాలు ఇచ్చారనమాట. ఆ శిష్యులు తమకు అందుకున్నటువంటి ఆ వేదాలని తమ శిష్యుల ద్వారా వాళ్ళు ఇంకా దాన్ని సబ్ డివైడ్ చేసి, విభజించి ఇంకా దాన్ని బాగా ప్రచారం చేశారనమాట. అలా ఆ వేదిక్ నాలెడ్జ్, వేదాలన్నింటినీ ప్రచారం చేసే ఈ గొప్ప ఉద్యమంలో మన వ్యాసులు ఎంతో మందిని ఎంగేజ్ చేశారనమాట. ఇప్పుడు వ్యాసుడు ఒక వేదాన్ని 4 వేదాలుగా విభజించిన తర్వాత కూడా ఆయన 18 పురాణాలు రాశారు. 18 పురాణాలు రాసిన తర్వాత ఆయన ఉపనిషత్తులు కూడా రాశారు. 108 ఉపనిషత్తులు ఉన్నాయి ప్రామినెంట్ గా. తర్వాత ఆయన మహాభారతాన్ని కూడా రచించారు. సో ఇన్ని గ్రంథాలు, ఇన్ని గొప్ప గొప్ప శాస్త్రాలు రచించిన తర్వాత కూడా ఆయనకి సంతృప్తి కలగలేదు. ఆయనకి మనసులో తృప్తి జరగలేదన్నమాట. ఎందుకంటే ఆయన ఇన్ని గ్రంథాలు రాసినా కూడా ఈ మానవాళికి ఉపయోగపడేటటువంటి ధర్మార్థ కామ మోక్షాల గురించి ఎక్కువగా రాశారు, ఎక్కువగా దాని వివరణ ఇచ్చారు. కానీ ఆ భగవంతుడి యొక్క డైరెక్ట్ భక్తి గురించినటువంటి సందేశాలు కొంచెం తక్కువగా ఉన్నాయన్నమాట. సో భక్తి గురించిన వ్యాఖ్యలు కొంచెం తక్కువగా ఉన్నాయి, ధర్మార్థ కామ మోక్షాల గురించిన వ్యాఖ్యలు చాలా ఎక్కువగా ఉన్నాయి. అలాగే ఆ శ్రీకృష్ణ భగవానుడి గురించి, ఆయన యొక్క అవతారాల గురించి పెద్దగా చర్చించారు. కొన్ని శాస్త్రాల్లో విష్ణు పురాణాలు, చాలా పురాణాల్లో విష్ణుమూర్తి గురించి, మన శ్రీకృష్ణుడి గురించి ఎంతో చర్చ ఉంది. అయినప్పటికీ సరిపడలేదన్నమాట. అప్పుడు నారదముని వచ్చి, నారదులు ఎవరు? మన వ్యాసుడి యొక్క గురువు. సో నారదముని వచ్చి ఈ వ్యాసుడిని రాయమని చెప్పారు, శ్రీమద్ భాగవతం రాయమని చెప్పారు.
సో అప్పుడు ఆయన శ్రీమద్ భాగవతం రాస్తే ఆయనకి ఎంతో తృప్తి కలిగిందనమాట. సో ఈ ఈ యొక్క భాగవత గ్రంథం అనేది ఆ గ్రంథ రచయితకే సంతృప్తి ఇచ్చినటువంటి గ్రంథం అన్నమాట. ఒక రచయిత, ఒక ఆథర్, ఆయన నేను రాసిన ఎన్నో గ్రంథాల్లో ఇది ఈ ఒక గ్రంథం నాకు సంతృప్తినిచ్చింది, ఈ గ్రంథం రాయడం ద్వారా నేను ఎంతో ఆనందించాను, ఇంతకు ముందు రాసిన గ్రంథాలన్నిటి వల్ల నాకు కలిగిన ఆనందం ఈ ఒక గ్రంథం రాయడం వల్ల కలిగిన ఆనందం ముందు దిగదుడిపే, వాటి నుంచి నాకు అసంతృప్తిగా మిగిలింది. కానీ ఈ గ్రంథం రాసినప్పుడు, ఈ శ్రీమద్ భాగవత గ్రంథం రచించినప్పుడు కలిగిన సంతృప్తి ఇంతకు ముందు ఎప్పుడు కలగలేదు. అంటే ఒక కుక్ ఉన్నాడు అనుకోండి, ఒక వంటవాడు ఉన్నాడు అనుకోండి, వంటవాడు ఒక 50 రకాల ఆహార పదార్థాలు చేయొచ్చు ఒక విందు భోజనం కోసం. ఈ 50 రకాల పదార్థాల్లో బెస్ట్ ఫుడ్ ఐటమ్ ఏంటి అని ఆయన అడిగితే, ఈ పలానా హల్వా నేను బాగా చేశాను, లేదంటే ఈ పాయసం బాగా వండాను అని అంటే, ఓ ఆ కుక్ ఆయన చెప్పిన మాటలు కొంచెం వాల్యూ ఇస్తాం మనం. అలాగే ఈ ఆథర్, ఈ రచయిత, ఈ గ్రంథకర్త మన వ్యాస భగవానుడు ఎన్నో గ్రంథాలు రచించిన తర్వాత సంతృప్తి కలగకుండా ఆయన ఉన్నప్పుడు ఈ భాగవత గ్రంథం రచించమని ఆయనకి ఆదేశం లభించింది. ఆ ఆదేశానుసారం, నారదముని యొక్క ఆదేశానుసారం ఆయన మళ్ళీ ఈ గ్రంథాన్ని రచించారు, ఈ శ్రీమద్ భాగవత గ్రంథాన్ని రచించారు. అప్పుడు ఆయనకి పూర్తి సంతృప్తి కలిగిందనమాట. సో ఆ యొక్క భాగవతం రచయితకే సంతృప్తిని కలిగించినటువంటి ఆ పుస్తకం యొక్క గొప్పతనం గురించి మనం ఇప్పుడు చర్చించుకుందాం. నేను మీకు ఒక పీపీటీ చూపిస్తాను, మన గ్లోరీస్ ఆఫ్ శ్రీమద్ భాగవతం. కనిపిస్తుంది కదా అందరికీ? ఇప్పుడు శ్రీకృష్ణ భగవానుడు, మన శ్రీకృష్ణ భగవానుడు ఎన్నో మన 5,000 సంవత్సరాల క్రితం ఆయన అవతరించారు. ఆయన అవతారం దాల్చి ఎన్నో అందమైనటువంటి లీలల్ని చేశారు ఆయన. దామోదర్ లీల, మృదభక్షణి లీల, ఆయన లీలలు బృందావనంలో చేశారు ఎంతో గొప్పగా. తర్వాత మథురలో, తర్వాత ద్వారకలో, హస్తినాపురంలో, అలా ఆయన దాదాపు 125 సంవత్సరాలు ఆయన ప్రకట లీలల్ని సాగించారనమాట. ఈ భూమిలో ఆయన అవతరించి ఈ ప్రకట ఎన్నో లీలల్ని చేశారనమాట. తర్వాత ఆ భగవంతుడు చేసినటువంటి లీలలలో ఒకటి చాలా ముఖ్యమైనది. ఎన్నో లీలలు ముఖ్యమైనవి, కానీ భగవంతుడు ఆయన అవతారాన్ని చాలించే ముందు ఇంకొక లీల చేశారు. ఆ లీల ఏమిటంటే, శ్రీకృష్ణుడు మన ఈ అర్జునుణ్ణి, తన స్నేహితుడైనటువంటి అర్జునుణ్ణి సంభ్రమంలో లేకపోతే కన్ఫ్యూజన్లో పెట్టేశారనమాట. ఇప్పుడు ఏంటంటే, అర్జునుడు కురుక్షేత్ర యుద్ధం చేయడానికి వెళ్ళాడు. కురుక్షేత్ర యుద్ధం చేయడానికి వెళ్ళినటువంటి అర్జునుడు అక్కడ ఎంతో ఏమనాలి, కాన్ఫిడెన్స్ లేదు, యుద్ధం చెయ్యాలా వద్దా ఆలోచిస్తున్నాడు. యుద్ధ భూమిలోకి వచ్చేసిన తర్వాత ఆయన యుద్ధ భూమిలోకి రావడమే కాదు, ఈ విల్లుని ఎక్కుపెట్టి ఈ సరసంధానం చెయ్యబోతున్నారు. అలా చేయబోతున్న సమయంలో అర్జునుడికి ఒక శంక కలిగిందనమాట, సందేహం కలిగింది. నేను చేసేది తప్ప ఒప్ప, ఇలా నా కుటుంబ సభ్యుల్ని చంపవచ్చా అన్న ఒక సందేహం ఆయనకు కలిగింది. అప్పుడు కృష్ణుడు ఆ సందర్భంలో ఆయనకి భగవద్గీతని బోధించాడు అనమాట. సో కృష్ణుడు ఎన్నో లీలలను చేశాడు, ఎన్నో బోధనలను కూడా ఇచ్చాడనమాట. ఆ బోధనల్లో అత్యంత ఉన్నతమైనటువంటిది, ప్రాముఖ్యమైనటువంటిది భగవద్గీత. తర్వాత ఎంతో ఊహింపనలవి కానటువంటి విధంలో ఆయన అవతారాన్ని చాలించాడు. తర్వాత ఇవన్నీ మనం తర్వాత చర్చించుకుందాం. సో ఆయన అవతారం చాలించిన తర్వాత, అంటే ఈ భూమి మీదకి అవతరించి ఎందుకు అవతరిస్తాడు భగవంతుడు? పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే. ఎన్నో యుగాల్లో ఆయన అవతారం దాల్చి వస్తాడు. ఎందుకు వస్తాడంటే, పరిత్రాణాయ సాధూనాం, మంచి వాళ్ళని సంరక్షించడానికి, వినాశాయ చ దుష్కృతాం, చెడ్డ వాళ్ళని ఏమనాలి, శిక్షించడానికి, తర్వాత ధర్మ సంస్థాపనార్థాయ, ధర్మాన్ని పునరుద్ధరించడానికి ఆయన అవతారం దాలుస్తాడు అనమాట. అప్పుడు ఆయన అవతారం దాల్చి వచ్చాడు,
ఈ 3 పనులు చేశాడు. ధర్మ సంస్థాపన చేశాడు, దుష్ట శిక్షణ చేశాడు, శిష్ట రక్షణ చేశాడు. చేసిన తర్వాత ఆయన అవతారాన్ని చాలించాడు. మళ్ళీ ఆయన యొక్క ధామానికి వెళ్ళిపోయాడు. అలా వెళ్ళిపోయిన కృష్ణుడు మళ్ళీ అవతరించాడు. కృష్ణుడుగా ఆయన ధామానికి వెళ్ళిపోయి మళ్ళీ ఒక గ్రంథం రూపంలో అవతరించాడు. ఆ గ్రంథమే శ్రీమద్ భాగవతం. ఇప్పుడు కృష్ణుడు ఒక జంతువు రూపంలో అవతరిస్తే ఆయన్ని వరాహుడు అంటారు. ఒక చేప రూపంలో అవతరిస్తే ఆయన్ని మత్స్యావతారం అంటారు. ఒక బాల బ్రాహ్మణుడి రూపంలో అవతరిస్తే ఆయన్ని వామనదేవుడు అంటారు. అలాగే ఆయన ఒక పక్షి రూపంలో అవతరిస్తే ఆయన హంసావతారం అని అంటారు. ఒక మానవ రూపం దాలిస్తే ఆయన రాముడని కృష్ణుడని అంటారు. అలాగే ఒక గ్రంథావతారం దాలిస్తే, ఒక గ్రంథం రూపం దాలిస్తే శ్రీకృష్ణుడు, ఆయన్ని శ్రీమద్ భాగవతం అంటారు. సో శ్రీమద్ భాగవతానికి శ్రీకృష్ణుడికి తేడా లేదు. కృష్ణుడు భాగవతం ఒకటే. శ్రీకృష్ణుడు ఒక పుస్తకం రూపం దాలిస్తే ఆ పుస్తకాన్ని శ్రీమద్ భాగవతము అంటారు. కృష్ణుడు మత్స్యావతారంలో వచ్చిన, వరాహావతారంలో వస్తే, తర్వాత నరసింహావతారం, పరశురామ అవతారం, రామ అవతారం, హంసావతారం, వామన అవతారం, ఇలా ఎన్నో అవతారాలు దాల్చినప్పుడు ఆ యొక్క అవతారంలో కొన్ని లీలలు ఉంటాయి. కానీ కృష్ణుడు భాగవతం అవతారం దాల్చినప్పుడు అప్పుడు అన్ని అవతారాల యొక్క లీలలన్నీ ఈ ఒక్క పుస్తకంలోనే ఉంటాయి అన్నమాట. ఈ గ్రంథావతారం శ్రీమద్ భాగవతం అన్ని అవతారాలతో సమానం అన్నమాట. ఈ ఒక్క అవతారం, ఈ ఒక్క గ్రంథావతారంలో అన్ని అవతారాలు లీనమై ఉన్నాయి అన్నమాట. అంత గొప్ప అవతారం శ్రీమద్ భాగవతం, గ్రంథావతారం. సో దాన్ని గ్రంథావతారం అంటారు. ఇప్పుడు అసలు భగవంతుడు ఈ సృష్టి జరిపినప్పుడు ఆయన ఏ ఉద్దేశంతో ఈ సృష్టి చేశాడు? కేవలం మనకి ఇంకొక అవకాశాన్ని కలిగించడం కోసం. ఈ బద్ధజీవులు ఈ భౌతిక జగత్తులో ఈ 3 రకాల ఏమంటే తాపత్రయాలు ఉంటాయి చూడండి. అంటే ఆధ్యాత్మిక క్లేశాలు, అది భౌతిక క్లేశాలు, అది దైవిక క్లేశాలు. అంటే తన తనువు ద్వారా, మనసు ద్వారా మన మనస్సు ద్వారా, మన తనువు ద్వారా మనం కొంత బాధపడుతూ ఉంటాం, కొన్ని కష్టాలు పడుతూ ఉంటాం. దాన్ని ఆధ్యాత్మిక క్లేశాలు అంటారు. అది భౌతిక క్లేశాలు, అది దైవిక క్లేశాలు మీకు తెలిసినవే. కొన్ని ఏంటంటే ఈ ప్రకృతి యొక్క పరిణామాల వల్ల కొంత బాధ కలుగుతుంది, దాన్ని అది దైవిక క్లేశాలు అంటారు. అలాగే మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళ వల్ల మనకు కొంత బాధ కలుగుతుంది, దాన్ని ఆధ్యాత్మిక, అది భౌతిక క్లేశాలు అంటారు. సో ఈ రకంగా మనకు 3 క్లేశాలు ఉన్నాయి, అంటే తాపత్రయాలు ఉన్నాయి. ఈ తాపత్రయాలు ఈ భౌతిక జగత్తులో ఒక సామాన్య మానవుడు, ఆ బద్ధజీవుడు ఎందుకు అనుభవించాలి? ఎందుకంటే భగవంతుణ్ణి కాదని, భగవంతుడి యొక్క ప్రేమని, ఆయన యొక్క సేవని కాదని స్వాతంత్ర్యంగా సొంతగా ఈ ప్రపంచంలో, ఈ భౌతిక ప్రపంచాల్లో ఆనందాన్ని వెతుక్కోవడానికి ప్రయత్నిస్తున్నాడు బద్ధజీవుడు. అదే కారణం. బద్ధజీవుడు ఈ భౌతిక జగత్తులో ఆనందాన్ని వెతుకుతున్నాడు, భగవంతుణ్ణి కాదని. భగవంతుణ్ణి కాదని భౌతిక జగత్తులో ఆనందం వెతికితే ఆనందం ఎక్కడ దొరుకుతుంది? బాధలే కలుగుతాయి. ఆ బాధలు పడేటటువంటి ఆ బద్ధజీవుణ్ణి తిరిగి తన ఆధ్యాత్మిక ధామానికి తీసుకువెళ్ళడం కోసం శ్రీకృష్ణ భగవానుడు అవతారం దాల్చి ఈ భౌతిక జగత్తులోకి వస్తాడు. అసలు సృష్టి చేసేదే అందుకు. ఈ సృష్టి చేసే ఈ భౌతిక జగత్తుని సృష్టించినప్పుడు ఈ బద్ధజీవులకి ఇంకొక అవకాశం కలుగుతుంది అనమాట. మళ్ళీ ఇంకొకసారి సృష్టి చేస్తున్నాను, భూత్వా భూత్వా ప్రళీయతే అంటారు చూడండి, భగవద్గీతలో అన్నాడు శ్రీకృష్ణుడు. అంటే మళ్ళీ మళ్ళీ ఈ ప్రపంచాన్ని సృష్టిస్తున్నాను. ఆ మహావిష్ణువు తన స్వేదరంధ్రాల్లో నుంచి ఎన్నో బ్రహ్మాండాలను సృష్టిస్తాడు. ఆయన ఎప్పుడైతే ఉచ్ఛ్వాస నిశ్వాసలు ఉంటే చూడండి, ఎప్పుడైనా గాలి పీల్చడం, గాలి వదలడం. సో గాలి వదులుతున్నప్పుడు ముక్కు ద్వారా ఆయన యొక్క స్వేదరంధ్రాల్లో నుంచి ఎన్నో లక్షల బ్రహ్మాండాలు బయటికి వస్తుంటాయి అన్నమాట. అలా బ్రహ్మాండాల నిండా ఎంతో మంది బద్ధజీవులు ఉంటారు. ఆ బద్ధజీవులందరికీ మళ్ళీ ఇంకొక అవకాశం కలుగుతుంది ఈ సృష్టిలో. ఏం అవకాశం? మళ్ళీ భగవంతుని చేరుకోవడానికి ప్రయత్నించే అవకాశం. ఆ అవకాశం ఎలా కలుగుతుంది? ఎందుకంటే సృష్టి చేసి వదిలిపెట్టాడు భగవంతుడు. సృష్టి చేసి ఆ సృష్టిలోకి తను అవతారం దాల్చి వస్తాడు. అంతేకాకుండా గ్రంథాలని మనకు అందిస్తాడు. అంతేకాకుండా ఆచార్యులను కూడా మనకు అందిస్తాడు. ఆ ఆచార్యులు
ఈ గ్రంథాలని వివరించి ఈ బద్ధజీవులకు చెప్తే ఆ గ్రంథాల్లో వివరించినటువంటి ఆ ఆదేశాలన్నీ మనం పాటిస్తే అప్పుడు మనం భగవంతుడికి చేరువ అవ్వగలుగుతాం అన్నమాట. సో ఇప్పుడు భగవంతుడు ఈ గ్రంథాలని మనకి అందించిన ఈ కారణం ఏమిటంటే, అందించడానికి గల కారణం ఏమిటంటే కేవలం మన మీద దయ. ఇప్పుడు భగవంతుడు మన యొక్క మనస్సుని మార్చి ఆయన వైపు మళ్ళించుకోగలడు కదా. ఇప్పుడు ఈ ప్రపంచంలో హిప్నటిస్ట్స్ ఉంటారు. హిప్నటిస్ట్స్ అంటే మాయాజాలం చేసి అవతల వాళ్ళ మనసుల్ని ఆకట్టుకునే మనుషులు ఉంటారు చూడండి, తాంత్రికులు. వాళ్ళే మన మనసుల్ని మార్చి తమ వైపు రప్పించుకోగలుగుతారు వాళ్ళు. భగవంతుడు మన మనసు మార్చలేడా? ఒక్క క్షణంలో మార్చేయగలడు. అంటే మనకి ఎన్నో భౌతిక వాంఛలు ఉన్నాయి. ఆ వాంఛలు కాదు, నా శరణు పొందు అని భగవంతుడు చెప్పడం కాదు, మనతో చేయించగలడు. కానీ అలా చెయ్యడు. ఎందుకు చెయ్యడు అంటే దానికి ఒక గొప్ప కారణం ఉంది. ఆ కారణం ఏమిటంటే, ఇప్పుడు నాకు ఒక గ్లాస్ మంచినీళ్ళు కావాలనుకోండి, దాహం వేసింది, మంచినీళ్ళు కావాలనుకోండి. ఆ మంచినీళ్ళు ఎవరైనా నాకు ప్రేమతో తీసుకొచ్చి ఇస్తే నాకు తాగబుద్ధి అవుతుంది. ఎవరైనా కోపంతో తీసుకొచ్చి తాగు అని చెప్పి నా మొహం మీద కొట్టారనుకోండి, నాకు తాగాలనిపించదు. ఎందుకు? అతను నాకు ఎవరైతే మంచినీళ్ళు ఇస్తున్నారో వాళ్ళు ప్రేమతో ఇవ్వలేదు, వాళ్ళని ఎవరో ఏమైనా ఇబ్బంది పెట్టారో లేదంటే ఇవ్వాల్సిందే అని బలవంతం చేసి ఉంటారు, అందుకే ఇచ్చి ఉండాలి. ఇలా కోపంతో మొహం మీద కొట్టారు, అప్పుడు నాకు తాగాలనిపించదు. అలాగే భగవంతుడు కూడా మనకై మనం స్వతహాగా ఆయన్ని సేవించాలి, ఆయన్ని ప్రేమించాలి అని మనకై మనం ఆయన ముందుకు వచ్చి ఆయనకి సేవ చేస్తే అటువంటి సేవని స్వీకరించడానికి భగవంతుడు ఎంతో తత్పరుడై ఉంటాడు, ఎంతో ఈగర్గా ఉంటాడు అన్నమాట తీసుకోవడానికి. కానీ మనల్ని ఆయనే మన మనసు మార్చేసి మనతో సేవలు చేపించుకుంటే అందులో ఆయనకి ఏ రకమైన ఆనందం కలగదు. ఆనందం ఎప్పుడు కలుగుతుందంటే మనకై మనకు సొంతగా తీసుకొచ్చి చేస్తే, మనం అడిగినప్పుడు ఇవ్వడం కాదు. మనం మన సొంతగా ఆయనకి కనుక మనం సేవ చేస్తే ఆ సేవతో ఆయన సంతృప్తి పొందుతాడు. అందుకని భగవంతుడు ఈ గ్రంథాలని మనకి ఇచ్చాడు, ఈ శ్రీమద్ భాగవత గ్రంథాన్ని ఇచ్చాడు. ఆ గ్రంథం కనుక మనం పఠిస్తే అప్పుడు మనం ఆయన చేరువయ్యే మార్గం మనకు తెలుస్తుంది. షార్ట్ కట్ లో మన అందరినీ ఒక్కసారిగా ఆధ్యాత్మిక ధామం తీసుకెళ్ళిపోగలడు భగవంతుడు. గోలోకానికి వెళ్ళాలా వెళ్ళు, వైకుంఠానికి వెళ్ళాలా నేను ఒక్క నిమిషంలో తీసుకెళ్ళిపోతాను. కానీ మనకు వెళ్ళాలి అనిపించాలి. ఆయన మనల్ని లాక్కెళ్ళిపోవడం కాదు, మనకు వెళ్ళాలి అనిపించాలి. అలా అనిపించేటట్టు చేస్తాడనమాట. ఆ స్ఫూర్తిని మనకిస్తాడు. ఆ స్ఫూర్తి మనకి ఎలా లభిస్తుంది? శ్రీమద్ భాగవతం చదివితే. శ్రీమద్ భాగవతం చదివితే ఆధ్యాత్మిక జగత్తు ఎలా ఉంటుందో మనకు అర్థమవుతుంది. ఆధ్యాత్మిక జగత్తుకి వెళ్ళాలి అన్న ఒక కోరిక మనకు కలుగుతుంది. లేదంటే ఈ భౌతిక జగత్తు బాగానే ఉంది కదా, ఇక్కడే ఉంటాను నేను, జన్మజన్మలకి ఇక్కడే ఉంటాను అని చెప్పి మనం అనుకుంటాం. భాగవతం చదివేవారు చదివిన తర్వాత అర్థమవుతుంది మనకు ఇక్కడ కలిగే అనుభవాలన్నీ ఎంతో బాధతో కూడినటువంటి అనుభవాలు. ఈ భౌతిక జగత్తు మనకి భయాన్ని ఇస్తుంది, బాధనిస్తుంది. కానీ ఆధ్యాత్మిక జగత్తు మనకి ఆనందాన్ని ఇస్తుంది. ఆ భగవంతుడి యొక్క సాన్నిధ్యంలో మనకి ఎంతో తృప్తి కలుగుతుంది, ఆనందం కలుగుతుంది అని మనం తెలుసుకోవాలి అంటే గ్రంథాలని చదవాలి. ఆ గ్రంథాలన్నింటిలో గొప్ప గ్రంథం శ్రీమద్ భాగవతం. ఇప్పుడు భాగవతం యొక్క కొన్ని గుణగణాలని మనం చర్చించుకుందాం. ఇప్పుడు ఇంతకుముందు నేను చెప్పాను చూడండి, ఈ మీకు స్లైడ్ షేర్ చేస్తాను. వేద శాస్త్ర పురాణ కహియ వేద వ్యాస్ తథాపి చిత్తేర నహి పాయన ప్రకాష్. ఈ వేద శాస్త్ర పురాణ కహియ, వేదవ్యాసులు వేదాలని, శాస్త్రాలని, పురాణాలని అందరికి వివరించి చెప్పాడు, రాశాడు. తథాపి చిత్తేర నాహి పాయన ప్రకాష్. అయినా కూడా ఆయన చిత్తంలో ఒక ఆనందం కలగలేదు. యాఖానే శ్రీ భాగవత జిహ్వాయ స్ఫురిలా తతక్షణే చిత్తవృత్తి ప్రసన్న ఇలా. కానీ ఎప్పుడైతే ఆయన శ్రీమద్ భాగవత గ్రంథాన్ని రచించాడో
అప్పుడు ఆ క్షణమే చిత్తవృత్తి ప్రసన్న హైలా, ఎంతో ప్రసన్నుడయ్యాడు, ఎంతో సంతృప్తిని పొందాడు. కాబట్టి శ్రీమద్ భాగవతం అనే ఈ గ్రంథం ఆ రచయితకి, ఆ గ్రంథ రచయితకే ఎంతో సంతృప్తినిచ్చినటువంటి గ్రంథం అన్నమాట. సామాన్యమైన గ్రంథం కాదు. క్రౌన్ జ్యువెల్ ఆఫ్ ఆల్ స్క్రిప్చర్స్. అన్ని శాస్త్రాల్లోకి ఇది ఒక క్రెస్ట్ జ్యువెల్ అంటారు, అంటే మణి, గొప్ప మణి అంటారు అనమాట, చూడామణి అన్నట్టు. ఎసెన్స్ ఆఫ్ ఆల్ స్క్రిప్చర్స్ అంటే అన్ని శాస్త్రాల యొక్క సారం శ్రీమద్ భాగవతం. సో శ్రీమద్ భాగవతం ఎవరి ఇంట్లో అయితే శ్రీమద్ భాగవతం ఉంటుందో అటువంటి ఇళ్లల్లో ఎటువంటి అమంగళప్రదమైనవి జరగవు. శ్రీ భాగవత పుస్తక తఖాయ రఘరే కోన అమంగళ నహేయాయ తథకరి. సో శ్రీమద్ భాగవతం ఉన్నటువంటి ఇంట్లో అమంగళం అనేది జరగనే జరగదు. ఇలాని మన ఇది చెప్తుంది, ఈ మన చైతన్య భాగవతం చెప్తుంది అనమాట. ఇంకో మంచి శ్లోకం ఉంది ఇక్కడ. సర్వశాస్త్రాబ్ధి పీయూష సర్వ వేదైక సత్ఫల సర్వ సిద్ధాంత రత్నాఢ్య శ్రీ సర్వలోకైక దృక్ప్రద సర్వ భాగవత ప్రాణ శ్రీమద్ భాగవత ప్రభో కలిధ్వాంతోదితాదిత్య శ్రీకృష్ణ పరివర్తిత. సర్వశాస్త్రాబ్ధి పీయూష, శాస్త్రాలన్నీ ఒక అబ్ధి అనుకుంటే, అబ్ధి అంటే ఒక సముద్రం. సర్వ శాస్త్రాలన్నింటినీ ఒక సముద్రంతో పోలిస్తే, ఒక పాల సముద్రంతో పోలిస్తే, ఆ పాల సముద్రాన్ని చిలికితే వచ్చినటువంటి అమృతం శ్రీమద్ భాగవతం అనమాట. సర్వశాస్త్రాబ్ధి పీయూష. రెండవది సర్వ వేదైక సత్ఫల. ఈ వేదాలన్నింటినీ మనం ఒక వేదిక గ్రంథాలన్నింటినీ ఒక కల్పవృక్షంతో పోలిస్తే, ఆ కల్పవృక్షం నుంచి లభించినటువంటి ఒక పండు, ఒక ఫలం, అది శ్రీమద్ భాగవతం అన్నమాట. సర్వ సిద్ధాంత రత్నాఢ్య, అన్ని సిద్ధాంతాల్లోకి గొప్పమైనటువంటి రత్నంతో సమానమైనటువంటి సిద్ధాంతాలన్నీ శ్రీమద్ భాగవతంలో ఉన్నాయి. సర్వలోకైక దృక్ప్రద అంటే అన్ని లోకాలకి, ప్రతి లోకంలో ఉన్నటువంటి జీవరాశులకి ఈ శ్రీమద్ భాగవతం దృక్ప్రద, ఒక డైరెక్షన్ని, ఒక మార్గాన్ని చూపిస్తుంది అనమాట. సర్వ భాగవత ప్రాణ శ్రీమద్ భాగవత ప్రభో. ఈ భాగవతం అనే గ్రంథం ఎంతో మంది మహాభాగవతులకి, అంటే ఎంతో మంది భక్తులకి ప్రాణం వంటిది అనమాట. భక్తులందరూ ఈ భాగవతాన్ని ప్రాణంగా భావిస్తారు, తమ యొక్క ప్రాణంగా భావిస్తారు. కలిధ్వాంతో దితాదిత్య శ్రీకృష్ణ పరివర్తిత. కలిధ్వాంతో దిత ఆదిత్య. ఇప్పుడు ఆదిత్య అంటే సూర్యుడు. సూర్య భగవానుడు ఉదయిస్తే చీకటి పారిపోతుంది. అలాగే శ్రీమద్ భాగవతం మన జీవితాల్లో ఉదయిస్తే మన జీవితాల్లో ఉండేటువంటి ఆ చీకటి, అజ్ఞానం, అంధకారం పూర్తిగా పారిపోతాయి అన్నమాట. శ్రీకృష్ణ పరివర్తిత. ఒక్క మాటలో చెప్పాలంటే శ్రీమద్ భాగవతం శ్రీకృష్ణ పరివర్తిత అంటే శ్రీకృష్ణుడు మళ్ళీ తిరిగి వచ్చాడు ఈ పుస్తకం రూపంలో. అది శ్రీమద్ భాగవతం. అదనమాట. తదేవ రమ్యం రుచిరం నవం నవం తదేవ శశ్వన్ మనసో మహోత్సవం తదేవ శోకార్ణవ శోషణం నృణాం యదుత్తమ శ్లోక యశోనుగీయతే. తదేవ రమ్యం రుచిరం నవం నవం. ఈ శ్రీమద్ భాగవతం మనం ఎన్నిసార్లు చదివినా, ఎన్నిసార్లు విన్నా, ఎన్నిసార్లు చర్చించుకున్నా, ఎన్నిసార్లు మనం దాన్ని స్మరించుకున్నా రమ్యం, ఎంతో అందంగా ఉంటుంది, ఎంతో ఆనందంగా ఉంటుంది. రుచిరం నవం నవం, కొత్తగా కనిపిస్తుంటుంది భాగవతం. తదేవ శశ్వన్ మనసో మహోత్సవం. ఈ మనసుకి ఎంతో గొప్ప మహోత్సవం ఈ శ్రీమద్ భాగవతం. ఉత్సవం అంటే చాలా గొప్ప సెలబ్రేషన్ అన్నమాట. మహోత్సవం ఈ శ్రీమద్ భాగవతం చదవడం అనేది శశ్వన్ మనసో మహోత్సవం. మనసుకి మహోత్సవం. ఎంతవరకు? శశ్వన్, శాశ్వతంగా మనసుకి మహోత్సవం. తదేవ శోకార్ణవ శోషణం నృణాం. శోక అర్ణవ అంటే, అర్ణవ అంటే ఒక పెద్ద సముద్రం. మన యొక్క శోకం, ఈ భౌతిక జగత్తులో ఉండేటటువంటి బాధల వల్ల మనకు కలిగే శోకం ఒక గొప్ప సముద్రం వంటిది. శోషణం నృణాం, అటువంటి సముద్రం అంత పెద్ద బాధని ఈ శ్రీమద్ భాగవతం క్షణంలో తొలగిస్తుంది. యదుత్తమ శ్లోక యశోనుగీయతే. ఎందుకంటే ఈ శ్రీమద్ భాగవతంలో ఉత్తమ శ్లోకుడైనటువంటి ఆ భగవంతుడి యొక్క గుణగణాలని వర్ణించారు.
అందుకే అంత అంత రుచికరంగా ఉంటుంది, అంత అంత అందంగా ఉంటుంది శ్రీమద్ భాగవతం. మన శ్రీ చైతన్య మహాప్రభువుల వారు ఈ శ్రీమద్ భాగవతాన్ని ఎంతో గొప్పగా చూపించారు. ఏంటంటే ఆయన 5 విషయాలు చెప్పారు. ఎంతో కంక్లూజివ్గా, కేటగారికల్గా ఆయన ఒక 5 విషయాలను చెప్పారు. ఈ 5 ముఖ్యమైనటువంటి విషయాలు గౌడీయ వైష్ణవులందరికీ. ఆరాధ్యో భగవాన్ వ్రజేశ తనయస్తద్ధామ వృందావనం రమ్యా కాచిదుపాసనా వ్రజవధూ వర్గేణ వా కల్పిత శ్రీమద్భాగవతం ప్రమాణమవలం ప్రేమా పుమార్థో మహాన్ శ్రీ చైతన్య మహాప్రభోర్మతమిదం తత్రాదరాహనాపరః. ఆరాధ్యో భగవాన్ వ్రజేశ తనయః. మన యొక్క ఆరాధ్య భగవంతుడు ఎవరు? శ్రీకృష్ణుడు. శ్రీకృష్ణుడు ఎక్కడ? వృందావనంలో ఉండేటటువంటి శ్రీకృష్ణుడు. వ్రజేశ తనయః అన్నారు అంటే ఆ వృందావనం యొక్క రాజు ఎవరు? నందమహారాజు. ఆయన యొక్క తనయుడు, ఆయన యొక్క కుమారుడు శ్రీకృష్ణుడు మన యొక్క ఆరాధ్య దైవం. 2 తద్ధామ వృందావనం. మనకి ఎంతో పూజనీయమైనటువంటి ఆ ధామం ఏమిటి? ఈ వృందావన ధామం. తర్వాత రమ్యా కాచిదుపాసనా వ్రజవధూవర్గేణ వా కల్పిత. ఆ శ్రీమద్ ఆ యొక్క భగవానుడు శ్రీకృష్ణుడికి అందరికంటే గొప్పగా పూజ జరిపిన వారు ఎవరు? గోపికలు. బృందావనంలో ఉండేటువంటి గోపికలు భక్తులందరికీ, ఆయన కృష్ణుడి యొక్క భక్తులందరిలోకి గొప్ప భక్తులు అన్నమాట. శ్రీమద్ భాగవతం 4వది. శ్రీమద్ భాగవతం పురాణం అమలం. ఈ శ్రీమద్ భాగవతం అమల పురాణం అంటే ఎటువంటి మలినాలు లేనటువంటి పురాణం అన్నమాట. ఈ భౌతిక విషయాల గురించి చర్చించే పురాణం కాదు ఇది. ఈ భాగవత పురాణం కేవలం ఆధ్యాత్మిక విషయాల గురించి మాత్రమే చర్చిస్తుంది. ధర్మార్థ కామాల గురించి కూడా ఎక్కువగా విశ్లేషణ ఉండదు ఈ భాగవతంలో. ప్రేమా పుమార్థో మహాన్. 5వ విషయం ఏమిటంటే జీవితం యొక్క పరమార్థం ఆ భగవంతుడి యొక్క ప్రేమని పొందడం మాత్రమే, ఆయన్ని ప్రేమించడం మాత్రమే. ఇలా 5 విషయాల గురించి ఎంతో గొప్పగా చెప్పారు మన శ్రీ చైతన్య మహాప్రభువుల వారు. ఈ 5 ముఖ్యమైనటువంటి విషయాలు: ఆరాధ్య భగవానుడు శ్రీకృష్ణుడు, ఆయన యొక్క ధామం బృందావనం, తర్వాత ఆయన యొక్క గొప్ప భక్తులు వ్రజ గోపికలు, అన్నింటికంటే గొప్ప గ్రంథం, అధికారికమైనటువంటి గ్రంథం శ్రీమద్ భాగవతం, తర్వాత ఈ ప్రేమ అనేటువంటిది మన జీవిత ధ్యేయం. భగవంతుడి యొక్క ప్రేమని పొందడం అనేది జీవిత ధ్యేయం. ఇప్పుడు ఈ 5ని ఎంతో గొప్పగా చెప్పారు మన చైతన్య మహాప్రభువుల వారు. ఈ 5 గురించిన వర్ణన శ్రీమద్ భాగవతంలో ఉందన్నమాట. శ్రీమద్ భాగవతంలో ఈ 5 విషయాల గురించి చర్చించారు. అంత గొప్పది శ్రీమద్ భాగవతం. అంటే చైతన్య మహాప్రభువుల వారి యొక్క రికమెండేషన్ ఏమంటారు? సిఫార్సు అంటారా? అంటే ఆయన శ్రీమద్ భాగవతం ఎంతో గొప్పది, దీని యొక్క శరణు పొందండి అని శ్రీ చైతన్య మహాప్రభువుల వారే అన్నారు. ఆయన శ్రీకృష్ణుడే. అంటే శ్రీకృష్ణుడే భాగవతాన్ని రికమెండ్ చేశాడు మనందరి కోసం. అంతేకాదు భక్తి రసామృత సింధు అనే ఒక గొప్ప గ్రంథం ఉంది, రూప గోస్వాముల వారు రచించారు. అందులో ఆయన 64 రకాలుగా భక్తి ఎలా చేయొచ్చు అనేది చెప్పారనమాట. మనకి భక్తి ఎన్నో రకాలుగా చేయొచ్చు మీకు తెలుసు. ఏంటంటే 9 విధ భక్తులు ఉన్నాయి. శ్రవణం, కీర్తనం, విష్ణోహ స్మరణం, పాదసేవనం, అర్చనం, వందనం, దాస్యం, సాఖ్యం, ఆత్మనివేదనం, ఇలా 9 విధాలుగా భక్తిని చేయొచ్చు. 9 విధ భక్తి అంటారు దాన్ని. ఈ 9 విధాలుగా మనం భక్తి చేయొచ్చు. అలాగే భక్తికి ఎన్నో అంగాలు ఉన్నాయి అన్నమాట. 64 రకాల అంగాలు భక్తిలో ఉన్నాయి. అది మన భక్తి రసామృత సింధులో ఏం చెప్తారు రూప గోస్వాముల వారు. ఈ 64 రకాల అంటే అందులో ఏంటి? తులసికి పూజ చేయడం, తర్వాత భాగవతం వినడం, తర్వాత విగ్రహాలను ఆరాధించడం, ఇలా ఎన్నో 64 రకాలుగా మనం భక్తి చేయొచ్చు. వంటి భక్తిలో ఎన్నో 64 పద్ధతులు ఉన్నాయి అన్నమాట. వాటన్నింటిలోకి గొప్పవి మెయిన్ 5 ఉన్నాయి. ఈ 64 రకాల భక్తిలోనూ ఈ 5 రకాల భక్తులు 5 విధాలుగా మనం చేసే భక్తి
ఈ భక్తి ఎంతో ప్రాముఖ్యతని సంతరించుకుంది. అందులో ఒకటి నామకీర్తన. నామకీర్తన అంటే భగవంతుడి యొక్క నామాల్ని మనం కీర్తించడం, జపించడం. రెండవది భాగవత శ్రవణం, అంటే శ్రీమద్ భాగవతాన్ని ప్రతిరోజు వినడం. మథురావాసం అంటే ఒక గొప్ప ధామంలో మనం నివసించడం. నాలుగవది శ్రీమూర్తియ శ్రద్ధయ సేవన, అంటే శ్రీమూర్తిని అంటే విగ్రహాన్ని ఎంతో శ్రద్ధతో సేవించడం, ఆరాధించడం. 5 సాధు సంఘ, భగవంతుడి యొక్క భక్తుల యొక్క సాంగత్యం లభించడం అన్నమాట మనకి. సో ఈ 5 రకాల భక్తి, ఈ 5 విధాలుగా మనం చేసే భక్తి అన్నిటికంటే గొప్ప విధాలు అన్నమాట ఇవి. ఈ 5 పొటెంట్ ఫార్మ్స్ ఆఫ్ భక్తి అంటారు. నాకు కొంచెం తెలుగు పదాలు రావట్లేదు, నేను తెలుగులో ఎక్కువ అలవాట్లేదు నాకు చెప్పడం, సారీ, క్షమించండి. ఈ 5 చాలా ముఖ్యమైనటువంటి పద్ధతులు. సో అంటే ఈ 5 కూడా అంటే టాప్ 5 శ్రీమద్ భాగవతం ఉంది. ఈ 5 విషయాల గురించిన చర్చ కూడా భాగవతంలో కనిపిస్తుంది అనమాట. ఇప్పుడు లార్డ్ చైతన్య మహాప్రభు చెప్పిన 5 గొప్ప విషయాల్లో శ్రీమద్ భాగవతం ఉంది. 5 గొప్ప విషయాల యొక్క వర్ణన కూడా శ్రీమద్ భాగవతంలో ఉంది. అలాగే ఈ రూప గోస్వామి చెప్పినటువంటి 5 టాప్ 5 ఫార్మ్స్ ఆఫ్ భక్తిలో కూడా శ్రీమద్ భాగవతం ఉంది. 5 గురించి యొక్క వర్ణన కూడా శ్రీమద్ భాగవతంలో ఉంది. అది కృష్ణ తుల్య భాగవత విభూ సర్వాశ్రయ ప్రతి శ్లోకే ప్రతి అక్షరే నానా అర్థహై. సో శ్రీమద్ భాగవతం శ్రీకృష్ణుడితో సమానం. కృష్ణ తుల్య భాగవత, ఆ భాగవతం అనేది భగవంతుడితో సమానం అన్నమాట. ఇంతకుముందు ఆల్రెడీ మనం చర్చించుకున్నాం. తర్వాత ప్రతి శ్లోకే ప్రతి అక్షరే నానా అర్థకై, అంటే ప్రతి శ్లోకంలోనూ ప్రతి అక్షరంలోనూ ప్రతి పదంలోనూ ఎన్నో అర్థాలు ఉన్నాయి అన్నమాట. అంటే ఒక శ్లోకం మనం చదివితే దాన్ని మనం ఎన్నో రకాలుగా చదవచ్చు. అంటే మనకి ఇష్టం వచ్చినట్టు చదవడం అని కాదు దాని ఉద్దేశం. దాని ఉద్దేశం ఏమిటంటే ఆచార్యులు ఆ యొక్క ఒక శ్లోకాన్ని ఎంతో గొప్పగా వర్ణిస్తారనమాట. ఎన్నో 5 పద్ధతుల్లో వర్ణిస్తారు. భాగవతంలో మొట్టమొదటి శ్లోకం జన్మాద్యేశయతోన్వయాదితరతశ్చార్థేషు అభిజ్ఞస్వరాట్. ఈ ఒక్క శ్లోకాన్ని శ్రీల విశ్వనాథ్ చక్రవర్తి ఠాకూర్ వారు 5 విధాలుగా వర్ణించారనమాట. అవన్నీ మనం తర్వాత చర్చించుకుందాం. సో కాబట్టి అర్థం చేసుకోవాల్సింది ఏమిటంటే శ్రీమద్ భాగవతంలో ఉన్నది 18,000 శ్లోకాలు మాత్రమే. కానీ ఆ 18,000 శ్లోకాలకి ఎన్నో రకాల అర్థాలు ఉన్నాయి అన్నమాట. ఆ అర్థాలన్నింటినీ మనం తెలుసుకునే అవకాశం మనం ఈ యొక్క ఆచార్యుల యొక్క కమెంటరీస్ అంటారు చూడండి, వారి యొక్క భాష్యాలు, అవి చదివితే మనకు అర్థం అవుతాయి అన్నమాట. తర్వాత శ్రీమద్ భాగవతం ఒక ఆన్ వన్ సైడ్ ఏంటంటే చాలా ఫిలాసఫిక్ ఉంటుంది భాగవతంలో. ఇంకొక విధంగా ఏంటంటే భాగవతంలో ఎంతో మాధుర్యం ఉంటుందన్నమాట. ఫిలాసఫీ పాస్ట్ టైమ్స్ అంటే లీలలు ఉన్నాయి, తర్వాత సిద్ధాంతం ఫిలాసఫీ కూడా ఉంది. భగవద్గీత చూస్తే కేవలం ఫిలాసఫీ ఉంటుంది, స్టోరీస్ ఏమి ఉండవు. ఫిలాసఫీ అంటే సిద్ధాంతాలు ఉంటాయి అన్నమాట. సిద్ధాంతాలు, ప్రిన్సిపల్స్ ఉంటాయి, మనం పాటించవలసిన నియమాలు, రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అవన్నీ ఉంటాయి అన్నమాట. శ్రీమద్ భగవద్గీతలో తత్వం ఉంటుంది. కర్మయోగం ఏంటి, భక్తి యోగం ఏంటి, జ్ఞానయోగం ఏంటి, అష్టాంగ యోగం ఏమిటి, తర్వాత సత్వరజస్ తమో గుణాలు ఏమిటి, సృష్టి ఏంటి, స్థితి ఏంటి, లయ ఏంటి, ఇలా ఎన్నో సిద్ధాంతాల గురించిన చర్చ భగవద్గీతలో కనిపిస్తుంది మనకి. భాగవతంలో సిద్ధాంతం గురించిన చర్చ ఉంటుంది, కానీ భాగవతంలో ఎన్నో లీలలు కూడా ఉంటాయి. చాలా మంచి శ్లోకం ఉంది, ఇక్కడ మనం చదువుకుందాం. వేదాః పురాణం కావ్యం చ ప్రభుర్మిత్రం ప్రియేవచ బోధయంతీతి ప్రాహుః త్రివృద్భాగవతం పునః. వేదాః పురాణం కావ్యం చ, మనకి గ్రంథాల్లో ఎన్నో రకాల గ్రంథాలు ఉన్నాయి. వేదాలు, పురాణాలు, కావ్యాలు. వేదాలు మనకి ఎలా బోధిస్తాయి? ఒక ప్రభువులాగా, ఒక మాస్టర్ లాగా, ఒక యజమాని లాగా, ఒక టీచర్ లాగా అలా బోధిస్తాయి వేదాలు మనకి. తర్వాత పురాణం అంటే పురాణాలు మనకి ఎలా మనకి ఎడ్యుకేషన్ ఎలా ఇస్తాయి? మిత్రం, పురాణాలు మనకి ఒక స్నేహితుడిలాగా మనకి చెప్తాయి అనమాట మనం చేయాల్సిన పనులు.
కావ్యం అంటే కావ్యాలు అంటే పోయిటిక్ వర్క్స్, అవి ఒక ప్రియ అంటే ఒక లవర్ లాగా మనకు చెప్తుంటాయి అన్నమాట. అంటే వేదాలు, పురాణాలు, తర్వాత కావ్యాలు, ఈ 3 ద్వారా మనం నేర్చుకోవచ్చు చాలా. కానీ వేదాలు మనకు ఎలా నేర్పిస్తాయి? ఒక ప్రభువులాగా నేర్పిస్తాయి. పురాణాలు మనకి ఒక మిత్రుల్లాగా నేర్పిస్తాయి. కావ్యాలు మనకి ఒక ఒక ప్రేమికుల్లా నేర్పిస్తాయి అన్నమాట. కానీ భాగవతం, త్రివృత్ భాగవతం పునః శ్రీమద్ భాగవతం అన్ని విధాలుగాను మనకు నేర్పిస్తుంది అనమాట. అంటే భాగవతం మనకి టీచర్, మనకి ఫ్రెండ్, మనకి లవర్, అన్ని భాగవతం. సో భాగవతం అన్ని రకాలుగాను మనకి నేర్పిస్తుంది అనమాట, అన్ని రకాలుగాను బోధిస్తుంది అనమాట. అందుకే సనాతన గోస్వామి వారు ఏమంటారంటే, మదేక బంధో మత్సంగీన్ మద్గురో మన్మహాధన మన్నిస్తారక మద్భాగ్య మదానంద నమోస్తుతే. మదేక బంధో, శ్రీమద్ భాగవతం నాకున్నటువంటి ఒకే ఒక బంధువు. మదేక బంధో మత్ సంగీన్, నా యొక్క అంటే కంపానియన్ శ్రీమద్ భాగవతం. మత్ సంగీన్ మద్ గురో, భాగవతం నా యొక్క గురువు. మన్ మహాధన, భాగవతం నా యొక్క గొప్ప ట్రెజర్, నా యొక్క మహాధనం. మన్ నిస్తారక, నాకు మోక్షాన్ని కలిగించేది శ్రీమద్ భాగవతం. మద్ భాగ్య, నా యొక్క మహద్భాగ్యం శ్రీమద్ భాగవతం. మద్ ఆనంద నమోస్తుతే, నాకు ఆనందం కలుగుతుంది అంటే అది కేవలం భాగవతం ద్వారానే కలుగుతుంది. ఎందుకంటే భాగవతంలో భగవంతుడి యొక్క నామాల్ని, గుణాలని, రూపాలని ఎంతో అద్భుతంగా వర్ణించారు. ఆ వర్ణనలు విన్నప్పుడు, భగవంతుడికి దగ్గర అవుతున్నప్పుడు, చేరువవుతున్నప్పుడు నాకు కలిగే ఆనందం ఇంకెక్కడి నుంచి నాకు కలగదు అని సనాతన గోస్వామి వారు అంటుంటారు అనమాట. సో ఈ విధంగా భాగవతం మనకి ఎవరు చేయనటువంటి మేలు భాగవతం చేస్తుంది మనకి. తర్వాత ఈ శ్రీమద్ భాగవతం శ్రీకృష్ణుడి యొక్క దివ్యమంగళ విగ్రహంతో పోల్చారనమాట. పద్మపురాణంలో చెప్తారు, పాదౌ యదీయౌ ప్రథమ ద్వితీయౌ తృతీయ తూర్యౌ కథితౌ యదూరు నాభిస్తథా పంచమ ఏవ షష్టో భుజాంతరం దోర్యుగళం తథాన్యౌ కంఠస్థు రాజన్ నవమో యదీయో ముఖారవిందం దశమః ప్రఫుల్లం ఏకాదశో యస్య లలాటపట్టం శిరోపి తు ద్వాదశ ఏవ భాతి. పాదౌ యదీయౌ ప్రథమ ద్వితీయౌ అంటే మొదటి స్కందం, రెండవ స్కందం. శ్రీమద్ భాగవతంలో మొత్తం 12 స్కందాలు ఉన్నాయి. అందులో మొదటి 2 స్కందాలు ఆ శ్రీకృష్ణుడి యొక్క 2 పాదాలతో సమానం. పాదౌ యదీయౌ ప్రథమ ద్వితీయౌ తృతీయ తుర్యౌ కథితౌ యదూరు అంటే 3వ స్కందం, 4వ స్కందం ఆ భగవంతుడి యొక్క ఉరువులతో సమానం, ఉరువులతో పోల్చారు. తృతీయ తుర్యౌ కథితౌ యదూరు నాభిస్తథా పంచమ ఏవ, 5వ స్కందాన్ని ఆయన యొక్క నేవల్ అంటే నాభితో పోల్చారనమాట. భుజాంతరం దోర్యుగళం తథాన్యౌ. సో భుజాంతరం అంటే భుజాలంటే ఇవి, భుజాంతరం అంటే భుజాల మధ్యలో ఉండేది ఆ చెస్ట్ అనమాట, ఆ వక్షస్థలం. ఆ వక్షస్థలాన్ని 6వ స్కందంతో పోల్చారనమాట. దోర్యుగళం తథాన్యౌ, తర్వాత ఆయన 2 భుజాలని 7వ స్కందం 8వ స్కందంతో పోల్చారు. కంఠస్థు రాజన్ నవమో యదీయో, 9వ స్కందం ఆయన యొక్క కంఠం అనమాట. ముఖారవిందం దశమః ప్రఫుల్లం, ఆయన యొక్క అందమైనటువంటి చిరునవ్వులు చిందించేటటువంటి ఆ మోము, ఆ ముఖాన్ని 10వ స్కందంతో పోల్చారు, దశమ స్కందంతో పోల్చారు. ఓకే, శిరోపితు ద్వాదశ ఏవ భాతి, ఆయన యొక్క శిరస్సు 11వ స్కందం. తర్వాత 12వ స్కందం ఆయన యొక్క శిరస్సు అనమాట. ఇది దీన్ని ఏమంటారు, ఫోర్ హెడ్, నుదురు, అది 11వ స్కందం. శిరస్సు ఏమిటంటే 12వ స్కందం. సో ఈ విధంగా భాగవతం మొదటి స్కందం నుంచి 12వ స్కందం ఆఖరి స్కందం వరకు ఆ శ్రీకృష్ణుడి యొక్క స్వరూపమే. ఆయన యొక్క శరీరంలో ఉండేటటువంటి అవయవాల్ని భాగవతంలో ఉండేటటువంటి స్కందాలతో పోల్చారనమాట. అంటే మనం భాగవతం చదువుతున్నప్పుడు శ్రీకృష్ణుడి యొక్క దర్శనం తీసుకున్నట్టే. ఎలా అయితే మనం శ్రీకృష్ణుడి యొక్క విగ్రహం ముందు నిలబడినప్పుడు ఆయన పాదాల నుంచి పాదాలను ముందుగా దర్శించి మెల్లిమెల్లిగా ఆయన యొక్క ముఖాన్ని చేరుకుంటాము, అలాగే శ్రీమద్ భాగవతం చదివేటప్పుడు మొదటి స్కందం నుంచి మొదలుపెట్టి 12వ స్కందం వరకు చదవాలి మనం. అదనమాట. ఇప్పుడు
మనం ఆరతి చేస్తాం చూడండి, ఆ శ్రీకృష్ణుడి విగ్రహానికి ముందు మన ఆరతి చేసినప్పుడు దాన్ని ఏమంటారు, ల్యాంప్, ఆ దీపాన్ని ముందు ఆయన పాదాలకు అర్పిస్తాం, తర్వాత అలా మెల్లిగా నాభి దగ్గరికి వచ్చి ఆయన యొక్క నాభికి అర్పిస్తాం, తర్వాత ఆయన ముఖానికి అర్పిస్తాం. అలా మనం ఆఫర్ చేసే పద్ధతి కూడా ఏంటంటే పాదాల నుంచి ముఖం వరకు వెళ్తుంటాయి. అలాగే భాగవతం చదివేటప్పుడు కూడా, ఎందుకంటే భాగవతంకి శ్రీకృష్ణుడికి తేడా లేదు, భాగవతమే శ్రీకృష్ణుడు. ఆ శ్రీకృష్ణుడు ఒక గ్రంథం అవతారం దాలిస్తే ఆ అవతారాన్ని భాగవతం అంటారనమాట. కాబట్టి మనం భాగవతాన్ని కూడా మొదటి స్కందం నుంచి ఆఖరి స్కందం వరకు చదవాలి సిస్టమేటిక్ గా, 1 by 1. అది తర్వాత దీని తర్వాత ఇంకొక మంచి శ్లోకం ఉందన్నమాట పద్మపురాణంలోనే. తమాదిదేవం కరుణ నిధానం తమాలవర్ణం సుహితావతారం అపార సంసార సముద్ర సేతుం భజామహే భాగవత స్వరూపం. తమాదిదేవం కరుణానిధానం. ఆ భగవంతుడు ఆదిదేవుడు, అన్నింటికి ఆది ఆయనే. భగవద్గీతలో కూడా అంటుంటాడు అనమాట, అహం సర్వస్య ప్రభవో మత్తః సర్వం ప్రవర్తతే ఇది మత్వా భజంతే మాం బుధా భావ సమన్వితః. అంటే ప్రతి సృష్టిలో ఉన్నటువంటి ప్రతి జీవరాశికి, సృష్టిలో ఉండేటటువంటి ప్రతి వస్తువుకి ఆధారభూతుడు ఆయనే, ఆది ఆయనే, ఆయన నుంచే అన్ని ఉద్భవించాయి. అహం సర్వస్య ప్రభవో మత్తః సర్వం ప్రవర్తతే అంటే అహం తమ ఆదిదేవం కరుణానిధానం, అన్నింటికి ఆది అయినటువంటి ఆ దేవుడు కరుణానిధానం, ఆయన యొక్క కరుణ యొక్క సముద్రం అనమాట. కరుణ సముద్ర రూపం దాలిస్తే అది శ్రీకృష్ణుడు అనమాట. కరుణానిధానం తమాలవర్ణం సుహితావతారం. తమాలవర్ణం అంటే ఆయన యొక్క శరీర ఛాయ, మేని ఛాయ తమాల వృక్షం వలె నీల రంగులో ఉంటుంది అనమాట. తమాలవర్ణం సుహితావతారం. అటువంటి శ్రీకృష్ణ భగవానుడు అందరికీ హితాన్ని చేకూర్చడం కోసం అవతారం దాల్చాడు, సుహితావతారం. అపార సంసార సముద్ర సేతుం భజామహే భాగవత స్వరూపం. ఏ అవతారం? భాగవత అవతారం. ఆయన భాగవత స్వరూపం. ఆయన భాగవతంలో అవతరించి ఈ అపార సంసార సముద్ర సేతుం, ఈ అపారమైనటువంటి ఈ సంసార సముద్రానికి ఒక సేతువును నిర్మించాడు. అంటే భాగవతం ఒక బ్రిడ్జ్ లాంటిది అనమాట, సేతు. సో భాగవతం యొక్క శరణు పొందడం అంటే దాన్ని ఏమంటారు, ఈ సంసార సాగరాన్ని దాటడానికి దాటుతున్నట్టు అన్నమాట. అది భాగవతం యొక్క శరణు పొందడం అంటే దాని అర్థం. ఇప్పుడు మనం ఇంకొన్ని భాగవతం యొక్క గొప్పతనం గురించి ఇంకొంచెం తెలుసుకుందాం. భాగవత పూజలే కృష్ణేర భుజహై భాగవత పఠన శ్రవణ భక్తిమై. సో శ్రీమద్ భాగవతాన్ని పూజిస్తే ఆ శ్రీకృష్ణుని పూజించినట్టే. భాగవత పఠన శ్రవణ భక్తిమై, భాగవతాన్ని పఠించడం కానీ శ్రవణం చేయడం, వినడం కానీ అది భక్తిలో ఉన్నటువంటి ఒక ఉన్నతమైనటువంటి ఉత్కృష్టమైనటువంటి కార్యం అన్నమాట. ఈ శ్రీమద్ భాగవతంలో 10 రకాల అంశాలు ఉన్నాయి అన్నమాట. అంశాలు ఉన్నాయి అంటే కంటెంట్స్, 10 టాపిక్స్. అత్ర సర్గో విసర్గశ్చ స్థానం పోషణమూతయః మన్వంతరేషాను కథా నిరోధో ముక్తిరాశ్రయః. అత్ర సర్గో విసర్గశ్చ. సర్గ అంటే భాగవతంలో ఉన్నటువంటి ఆ 10 టాపిక్స్ ఏమిటంటే, మొదటిది సర్గం అంటారు. సర్గ అంటే క్రియేషన్, అంటే ఈ ప్రపంచం ఎలా సృష్టింపబడినది అనేదాన్ని సర్గం అంటారు. సర్గం అంటే క్రియేషన్. సో భగవంతుడు శ్రీకృష్ణుడు తన పురుషావతారాల ద్వారా, పురుషావతారాలు 3, మహావిష్ణువు, గర్భోదకసాయి విష్ణువు, క్షీరోదకసాయి విష్ణువు, ఇలా తన పురుషావతారాల ద్వారా ఈ భగవంతుడు ఈ ప్రపంచాన్ని సృష్టించాడు అనమాట, ఈ విశ్వాన్ని సృష్టించాడు. దాన్ని సర్గం అంటారు. అది మొట్టమొదటి టాపిక్. రెండవ టాపిక్ ఏంటంటే భాగవతంలో దాన్ని విసర్గం అంటారు. ఆ శ్రీకృష్ణుడు మహావిష్ణువు ద్వారా ఈ ప్రపంచాన్ని, ఈ విశ్వాన్ని సృష్టిస్తే ఆ విశ్వం లోపల ఉండేటటువంటి జీవరాశులందరినీ ఎవరు సృష్టించారు? బ్రహ్మదేవుడు సృష్టించాడు. అంటే జీవుడు, ఆత్మ భగవంతుడి నుంచే వస్తుంది, కానీ ఆత్మకి కావలసినటువంటి శరీరాలు వాటన్నింటినీ బ్రహ్మదేవుడు సృష్టించాడు అనమాట. శరీరాలు ఎన్ని రకాలు? ఎన్నో రకాలు ఉన్నాయి. 84 లక్షల జీవరాశులు ఉన్నాయి. తర్వాత జంతువులుగా, మనుషులుగా, పక్షులుగా,
తర్వాత జలచరులు, అలా చాలా ఎన్నో రకాల 84 రకాల జీవరాశులు ఉన్నాయి. వాటన్నింటిని సృష్టించింది మన బ్రహ్మదేవుడు అనమాట. దాన్ని విసర్గం అంటారు. అది రెండవ టాపిక్. సో సర్గ, విసర్గ. మూడవది స్థానం అంటారు. స్థానం అంటే ఈ 84 లక్షల జీవరాశులు ఉన్నారు చూడండి, వాళ్ళందరినీ ఎక్కడ పెట్టాలి? అందరూ భూమిలో ఉండలేరు, అందరూ భూమి మీదే ఉండలేరు కదా. మనం భగవంతుడు ఈ 14 భువన భాండాలని కూడా సృష్టించాడు. అతల, వితల, సుతల, తలాతల, మహాతల, రసాతల. ఇవన్నీ ఏంటంటే ఈ భూమి కింద ఉండేటటువంటి 7 లోకాలు అన్నమాట. అలాగే భూమి మీద ఇంకా ఉన్నాయి. భూలోక, భౌరలోక, సౌరలోక, అంటే స్వర్గలోక, మహర్లోక, జనలోక, తపోలోక, సత్యలోక, ఇలా 7 ఊర్ధ్వలోకాలు ఉన్నాయి. 7 పైన 7 కింద, అలా 14 లోకాలు ఉన్నాయి. సో ఈ 84 లక్షల జీవరాశుల్ని ఒకే దగ్గర పెట్టలేం. వారి యొక్క కర్మలను అనుసరించి, వారి యొక్క గుణగణాలకి తగినట్టు మనం అంటే బ్రహ్మదేవుడు, మనం కాదు, బ్రహ్మదేవుడు వాడిని ఒక్కొక్క స్థానంలో పెట్టాలి. దేవతలందరికీ స్వర్గాన్ని ఇచ్చాడు, యక్ష రాక్షసులందరికీ ఈ పాతాళ లోకాలు అవన్నీ ఇచ్చాడు. అలాగే మనుషులకి ఈ భూలోకాన్ని ఇచ్చాడు. అలాగే ఎంతో గొప్ప గొప్ప తపస్సంపన్నులందరికీ తపోలోకాలను ఇచ్చాడు. బ్రహ్మదేవుడికి సత్యలోకం ఇచ్చాడు. సో అలా 14 లోకాలలో 14 లోకాలు ఎలా సృష్టించారు అంటే ఈ 84 లక్షల జీవరాశుల్ని అకామిడేట్ చేయడం కోసం సృష్టించారనమాట. ఇప్పుడు మనం ఫర్ ఎగ్జాంపుల్ కొంతమంది ఏదైనా స్కూల్ పెట్టారనుకోండి, ఆ స్కూల్ బిల్డింగ్ లో ఒక 5 ఫ్లోర్స్ ఉన్నాయి. గ్రౌండ్ ఫ్లోర్ అంతా అడ్మినిస్ట్రేషన్ ఆఫీస్కి ఇచ్చారనుకోండి. ఫస్ట్ ఫ్లోర్ అంతా ఫస్ట్ స్టాండర్డ్, సెకండ్ స్టాండర్డ్, థర్డ్ స్టాండర్డ్ చిల్డ్రన్కి ఇచ్చారనుకోండి, స్టూడెంట్స్కి ఇచ్చారు. తర్వాత థర్డ్ ఫ్లోర్ 5th స్టాండర్డ్, 6th స్టాండర్డ్, 7th స్టాండర్డ్ పిల్లలకి ఇచ్చారు. అలాగే టాప్ ఫ్లోర్ 10th స్టాండర్డ్ వాళ్ళకి ఇచ్చారు. అలా ఒక్కొక్క తరగతిలో ఉండేటటువంటి విద్యార్థుల్ని పెట్టడం కోసం ఒక్కొక్క ఫ్లోర్ని ఆ ఫ్లోర్ లో ఒక్కొక్క రూమ్ ని అలాగేట్ చేశారు. ఓకే, ఈ ఫ్లోర్ లో మనం లైబ్రరీ పెడదాం, అడ్మినిస్ట్రేషన్ ఆఫీస్ పెడదాం, అంత మేనేజ్మెంట్ అంతా ఇక్కడ చూసుకుంటారు. తర్వాత ఇక్కడ స్టాఫ్ రూమ్ ఉంటుంది. అంటే ఈ 5 స్టోరీ బిల్డింగ్ లో ఎవరు ఎక్కడ ఉండాలి అనేది నిర్దేశించారనమాట, ఎవరైతే ఆ యొక్క సంస్థ యొక్క హెడ్. అలాగే ఈ భగవంతుడు కూడా ఏ జీవుణ్ణి ఎక్కడ పెట్టాలి అనేది డిసైడ్ చేశాడు అనమాట. దేవతలు స్వర్గంలో ఉండాలి, సామాన్య మానవులు భూలోకంలో ఉండాలి, ఇంకొంచెం పాపం చేసిన వాళ్ళందరూ కొంచెం పాతాళ లోకాలు, కింద లోకాల్లో ఉండాలి. ఈ భూలోకంలో కూడా కొంతమంది ఏంటంటే అమెరికాలో ఉంటారు, కొంతమంది ఇండియాలో ఉంటారు, కొంతమంది ఆఫ్రికాలో ఉంటారు. అలా వారి యొక్క గుణగణాలను బట్టి, వారి యొక్క కర్మల్ని బట్టి, వారి యొక్క ఇచ్ఛలు, వాంఛల్ని బట్టి వాళ్ళకి రకరకాల శరీరాలు వస్తుంటాయి, రకరకాల లోకాల్లో వాళ్ళు జన్మిస్తూ ఉంటారు అనమాట. సో ఆ లోకాల్ని సృష్టించడం కోసం, ఈ జీవరాశుల్ని ఎక్కడైతే పెట్టాలో ఆ పెట్టేటువంటి ఆ లోకాల్ని సృష్టించడం అనేది స్థానం అనమాట. అది మూడో టాపిక్. సర్గ, విసర్గ, స్థానం. 3. సర్గ, విసర్గ, స్థాన. 4వ టాపిక్ ఏంటంటే పోషణ. పోషణ అంటే భగవంతుడు మనల్ని సంరక్షిస్తాడు, పోషిస్తాడు. దాన్ని పోషణ అంటారు. అప్పుడప్పుడు తన భక్తులు కొంచెం తప్పులు చేసినా కూడా భగవంతుడు వాళ్ళని క్షమించి పోషిస్తూ ఉంటాడు అనమాట. దాన్ని పోషణ అంటారు. ఇది 6వ స్కంధంలో ఎంతో గొప్పగా చర్చించారు పోషణ. 5వ టాపిక్ ఏంటంటే ఊతి. ఊతి అంటే ఇంక్లినేషన్, అంటే ఒక పని చెయ్యాలి అనేటటువంటి ఆ భావనని ఊతి అంటారు. కొంతమందికి మంచి పనులు చేయాలనిపిస్తుంది, కొంతమందికి చెడ్డ పనులు చేయాలనిపిస్తుంది. అంటే 7వ స్కంధంలో ముఖ్యంగా ఈ మంచి పనులు చేయాలనిపించే వాళ్ళ గురించి, చెడ్డ పనులు చేయాలనిపించే వాళ్ళ గురించి, వాళ్ళ యొక్క భావన, వాళ్ళ యొక్క ఇంక్లినేషన్ ని బట్టి వాళ్ళ యొక్క వర్ణం, వాళ్ళ వర్ణం అంటే 4 వర్ణాలు ఉన్నాయి చూడండి, బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్ర. ఆ వర్ణం డిసైడ్ అవుతుంది అనమాట. అంటే కొన్ని మంగళప్రదమైన పనులు ఉంటాయి, కొన్ని అమంగళప్రదమైనటువంటి పనులు ఉంటాయి అన్నమాట. వాటి గురించి చర్చ అంతా 7వ స్కంధంలో ఉంటుంది. అన్నింటికంటే మంగళప్రదమైనటువంటి కార్యం ఏంటంటే భగవంతుడి యొక్క భక్తి చేయడం అనమాట. తర్వాత 5 టాపిక్స్ చెప్పుకున్నాం కదా. 6వ టాపిక్ మన్వంతర. మన్వంతరం అంటే బ్రహ్మదేవుడి యొక్క ఒక రోజులో మనకి 1000 చతుర్యుగాలు ఉంటాయి అన్నమాట.
ఈ సత్యయుగం, త్రేతాయుగం, ద్వాపర యుగం, కలియుగం, ఈ 4 యుగాలు కలిపి చతుర్యుగం అంటారు. దివ్యయుగం అని కూడా అంటారు అనమాట. అలా 1000 దివ్యయుగాలు కలిపితే బ్రహ్మదేవుడికి ఒక రోజు అవుతుంది అనమాట. ఆ ఒక రోజులో బ్రహ్మదేవుడి ఒక రోజులో 14 మనువులు పాలిస్తారనమాట. అంటే ఒక్కొక్క మనువు 71, 72 దివ్యయుగాలు పరిపాలిస్తారనమాట. అలా ఈ ఒక్క రోజులో ఉండేటటువంటి ఆ 14 మనువులు, అంటే మనువు పాలించినటువంటి ఆ సమయాన్ని మన్వంతరం అంటారు. సో ఈ ఒక్క రోజులో ఉండేటటువంటి ఈ 14 మన్వంతరాల గురించిన చర్చ 8వ స్కంధంలో చెప్పారనమాట. అది 6వ టాపిక్. 7వ టాపిక్ ఈశాను కథ. ఈశాను కథ అంటే ఆ భగవంతుడి యొక్క వర్ణన, ఆయన అవతారాల యొక్క వర్ణన, ఆయన భక్తుల యొక్క వర్ణన. అదంతా 9వ స్కంధంలో సూర్యవంశం, చంద్రవంశం చెప్తున్నప్పుడు సుఖదేవ గోస్వామి వారు ఎంతో గొప్పగా చెప్తుంటారు. అది అది మన్వంతర ఈశాన కథ. తర్వాత 8వ టాపిక్ ఏంటంటే నిరోధ. నిరోధ అంటే ప్రళయం. సృష్టి చెప్పుకున్న మొదట్లో ఇది ప్రళయం. సృష్టిని సర్గ విసర్గ అంటారు, ప్రైమరీ క్రియేషన్ అండ్ సెకండరీ క్రియేషన్. తర్వాత నిరోధాన్ని ప్రళయం అంటారు. ప్రళయాలు 4 రకాలు, ఇంకెప్పుడైనా చర్చించుకున్నాం దాన్ని. ప్రళయం అంటే ఈ ప్రపంచం అంతా మునిగిపోవడం అనమాట. అంటే యుగాంతం అయిపోవడం, లేదంటే బ్రహ్మదేవుడి యొక్క ఒక రోజు అంతమైపోతే ఆ అంతాన్ని, ఆ ప్రళయాన్ని మనం నైమిత్తిక ప్రళయం అంటారు అనమాట. బ్రహ్మదేవుడి యొక్క జన్మే అంటే 100 సంవత్సరాల, ఆయన 100 సంవత్సరాల ఆ టెన్యూర్, లైఫ్ టైం కంప్లీట్ అయిపోతే దాన్ని ప్రాకృతిక ప్రళయం అంటారు. అంటే నిత్యం. మూడోది ఏంటంటే నిత్యం ప్రళయం జరుగుతూనే ఉంటుంది అనమాట. మన తల నెరిసిపోతూ ఉంటుంది, మన ఒక పువ్వు వాడిపోతూ ఉంటుంది. అలా నిత్యం జరిగే ప్రళయాన్ని నిత్య ప్రళయం అంటారు. తర్వాత మనం ఎప్పుడైతే ఈ అహంకారాన్ని విడిచిపెడతామో అప్పుడు మనం మోక్షం కలుగుతుంది మనకి. దాన్ని ఆత్యంతిక ప్రళయం అంటారు. ఇలా 4 రకాల ప్రళయాలు 12వ స్కంధంలో ఎంతో గొప్పగా చర్చించారనమాట. నిరోధ. అది 8వ టాపిక్. 9వ అంశం ఏమిటంటే భాగవతంలో ముక్తి. ముక్తిని ఎలా పొందాలి అది ఉద్ధవ గీతలో ఎంతో గొప్పగా చెప్పారు. తర్వాత నిమి నవయోగేంద్ర సంవాదంలో కూడా చెప్పారు. అది 11వ స్కంధంలో ఉంటుంది. తర్వాత ఆఖరి అంశం ఏమిటంటే ఆశ్రయం. ఆశ్రయ అంటే సుప్రీం షెల్టర్. ఈ భగవంతుడు శ్రీకృష్ణుడే మన ఆశ్రయం అన్నమాట. ఇప్పుడు ఈ మొదట చెప్పినటువంటి ఈ 9 టాపిక్స్ యొక్క ఆశ్రయం ఈ 10వ టాపిక్ ఆశ్రయ, షెల్టర్, సుప్రీం షెల్టర్. అంటే ఈ భాగవతం అంతా చదువు మనం చేయాల్సింది ఏమిటి? ఆ భగవంతుడి యొక్క ఆశ్రయాన్ని పొందాలి. అదే మనం చేయాల్సిన పని. సో ఆశ్రయాన్ని 10వ స్కంధంలో ఎంతో గొప్పగా వర్ణించారు సుఖదేవ గోస్వామి. ఇలా 10 టాపిక్స్ ఉన్నాయి భాగవతంలో. తర్వాత మనం వ్యాసుడు అంటాడు, ఇదం భాగవతం నామ పురాణం బ్రహ్మ సంహితం ఉత్తమ శ్లోక చరితం చకార భగవాన్ ఋషి నిశ్రేయసాయ లోకస్య ధన్యం స్వస్త్యయనం మహత్. సో ఈ భాగవతం అనేటటువంటి పురాణం కేవలం ఆ భగవంతుడి యొక్క గుణగణాలని, లీలల్ని వర్ణించడం కోసమే ఉందన్నమాట. తర్వాత ఈ ధన్యం స్వస్త్యయనం మహత్. భాగవతం ఎంతో ధన్యమైనటువంటి గ్రంథం. స్వస్త్యయనం అందరికీ స్వస్తిని కలిగించేటటువంటి ఈ గ్రంథం. మహత్ అన్నింటికంటే గొప్పది అయినటువంటి ఉత్కృష్టమైనటువంటి గ్రంథం అన్నమాట అది శ్రీమద్ భాగవతం. తర్వాత శ్రీమద్ భాగవతంలో ఇదొక మంచి శ్లోకం చెప్పుకున్నాం. కస్మయ్యేన విభాసితోయమతులో జ్ఞాన ప్రదీపః పురా తద్రూపేణ చ నారదాయ మునయే కృష్ణాయ తద్రూపిణ యోగీంద్రాయ తదాత్మనాథ భగవద్రాతాయ కారుణ్యత తత్శుద్ధం విమలం విశోకమమృతం సత్యం పరం ధీమహి. కస్మై ఏన విభాసితోయమతులో జ్ఞాన ప్రదీపః పుర. అంటే ఈ సృష్టి యొక్క ప్రారంభంలో ఆ శ్రీకృష్ణ భగవానుడే స్వయంగా బ్రహ్మదేవుడికి ఈ భాగవత జ్ఞానాన్ని అందించాడు. భగవంతుడు శ్రీకృష్ణుడే బ్రహ్మడికి బోధించాడు ఈ శ్రీమద్ భాగవతం. ఆ బ్రహ్మరూపంలో ఆ శ్రీకృష్ణుడే నారదుడికి బోధించాడు. అంటే తర్వాత మన బ్రహ్మ భగవంతుడు మన శ్రీకృష్ణుడి ద్వారా భాగవతం విన్న తర్వాత
బ్రహ్మ నారదమునికి చెప్తాడనమాట. తర్వాత నారదుడు వ్యాస భగవానుడికి చెప్తాడు. వ్యాసుడు సుఖదేవ గోస్వామికి భాగవతం చెప్తాడు. సుఖదేవ గోస్వామి మన పరీక్షిత్ మహారాజ్కి సుత గోస్వామికి భాగవతం చెప్తాడు. సుత గోస్వామి నైమిషారణ్య ఋషులకి భాగవతం చెప్తాడు అనమాట. అంటే ఇలా గురు శిష్య పరంపరలో వస్తుంది భాగవతం అనేటటువంటి జ్ఞానం. కానీ ఈ గురు శిష్య పరంపరలో కృష్ణుడు చెప్పిన, బ్రహ్మ చెప్పిన, నారదుడు చెప్పిన, వ్యాసుడు చెప్పిన, సుఖదేవ్ గోస్వామి చెప్పిన, సుత గోస్వామి చెప్పిన కృష్ణుడు చెప్పినట్టే. ఎందుకంటే ఈ పరంపరలో ఉండేటటువంటి ఆచార్యులు అందరూ ఆ శ్రీకృష్ణుడు చెప్పిన మాటలనే మళ్ళీ చెప్తున్నారు. కాబట్టి శ్రీకృష్ణుడు చెప్పినట్టే. అంటే వీళ్ళందరూ శ్రీకృష్ణుడితో సమానమైపోతారని కదా దాని అర్థం. వాళ్ళ మాటలు శ్రీకృష్ణుడు చెప్పిన మాటలే చెప్తున్నారు కాబట్టి వాళ్ళ మాటలు శ్రీకృష్ణుడి మాటలతో సమానం. కాబట్టి మనం ఎప్పుడైతే ఆ పరంపర ద్వారా మనకు వచ్చినటువంటి ఆ జ్ఞానాన్ని యాజ్ ఇట్ ఈస్ గా యథాతథంగా ఈ ఫ్యూచర్ జనరేషన్స్ కి ముందు తరాల వారికి అందిస్తామో అంత గొప్ప బెనిఫిట్ మనం వాళ్ళకి చేకూరుస్తాం అన్నమాట. అంటే మనం మన మనసు కనిపించినటువంటి జ్ఞానాన్ని మనం చెప్పకూడదు. భగవంతుడి ద్వారా భగవంతుడి నుంచి పరంపర ద్వారా వచ్చినటువంటి జ్ఞానాన్ని ఈ సామాన్య మానవులకి అర్థమయ్యే రీతిలో మనం చెప్పాలన్నమాట. మనం కొన్ని ఉదాహరణలు చెప్తాం. ఆ ఉదాహరణ వారికి అర్థమయ్యే విధంగా ఉండొచ్చు. ఎందుకంటే ఇప్పుడు ఏదో మొబైల్ ఫోన్ గురించి ఒక ఉదాహరణ ఇచ్చామనుకోండి మనం క్లాసులో, అంటే అప్పుడప్పుడు ఇవ్వాల్సి వస్తుంది. అంటే అది వాళ్ళకి అర్థం అవడం కోసం. కానీ మొబైల్ ఫోన్ అన్నమాట భాగవతంలో కనిపించకపోవచ్చు. ఇప్పుడు చూడండి, భగవద్గీతలో శ్రీకృష్ణుడు ఈ ఆత్మతత్వాన్ని అర్జునుడికి బోధించాడు. ఎలా బోధించాడు? అచ్ఛేద్యోయం అదాహ్యోయం అక్లేద్యోషోస్య ఏవచ. అంటే ఆత్మ నీటి ద్వారా తడవదు, అగ్ని ద్వారా జలనం అవ్వదు. అంటే ఏమనాలి, మండిపోదు, కాలిపోదు. అగ్ని కాల్చలేదు ఆత్మని, నీరు తడపలేదు ఆత్మని, అలాగే వాయువు ఆత్మని అలా తీసి పారేయలేదు. అంటే ఇప్పుడు అర్జునుడు ఏమనుకుంటున్నాడు, నేను నా యొక్క అగ్నేయాస్త్రం ద్వారా కానీ, వారుణాస్త్రం ద్వారా కానీ, వాయువు అస్త్రం ద్వారా కానీ వీళ్ళందరినీ మనం చంపేస్తాను, నేను అలా చంపడానికి నాకు ఇష్టం లేదు అంటాడు. నువ్వు నీ నీరు వాయువ్యాస్త్రం కానీ, అగ్నేయాస్త్రం కానీ, వారుణాస్త్రం కానీ, నీకు బోల్డ్ అస్త్రాలు ఉండొచ్చు. ఆ అస్త్రాల నుంచి గాలి, నీరు, నిప్పు అవన్నీ రావచ్చు. వాటితో నువ్వు ఈ శత్రువుల్ని చంపవచ్చు. కానీ నువ్వు వాళ్ళని చంపలేవు. కేవలం వాళ్ళ శరీరాలని మాత్రమే నువ్వు చంపగలవు. ఆత్మకు చావు లేదు. నువ్వు నీ నీటితో ఆ అవతల వాడి ఆ శత్రువుని ముంచేయొచ్చు. నీ నిప్పుతో అంటే నువ్వు ఒక అస్త్రాన్ని వదులుతావు, దాని నుంచి నిప్పు వస్తుంది. ఆ నిప్పుతో అవతల వాడిని నువ్వు కాల్చేయచ్చు. కానీ ఆత్మను కాల్చలేవు, ఆత్మను తడపలేవు. సో కాబట్టి నువ్వు అగ్ని ద్వారా ఆత్మని దహించలేవు అని చెప్పాడు అన్నమాట కృష్ణుడు. ఇవన్నీ ఎందుకు చెప్తున్నాడు? ఎందుకంటే అర్జునుడు క్షత్రియుడు కాబట్టి, అది అర్జునుడు ఎక్కడున్నాడు ఇప్పుడు? ఈ రణభూమిలో ఉన్నాడు కాబట్టి ఆత్మతత్వాన్ని ఈ అస్త్రాలు శస్త్రాల ద్వారా చెప్పాడు కృష్ణుడు అనమాట. ఆత్మని ఇలా చంపలేవు, అలా కొట్టలేవు, అలా కాల్చలేవు అని చెప్పి, అంటే ఆత్మతత్వాన్ని అర్జునుడికి అర్థమయ్యే విధంగా చెప్పాడు అనమాట. అలాగే మనం పిల్లలకు చెప్పామనుకోండి భాగవతం, కొన్ని ఉదాహరణల ద్వారా చెప్పొచ్చు మనం. అలాగే పెద్దవాళ్ళకి చెప్తాం, తర్వాత యువకులకి చెప్తాం, ముసలి వాళ్ళకి చెప్తాం, కొత్త వాళ్ళకి చెప్తాం, పాత వాళ్ళకి చెప్తాం. అంటే మనం చెప్పే పద్ధతిలో కొంచెం మార్పు ఉండొచ్చు, కానీ ఆ చెప్పే కంటెంట్ ఉండదు చూడండి. అందులో మనం ఏ విషయం అయితే వాళ్ళకి చెప్తున్నా ఆ విషయంలో మార్పు ఉండకూడదు. భాగవతంలో, భగవద్గీతలో ఆచార్యులు మనకి ఎలా చెప్పారో వాటినే చెప్పాలి మనం. కానీ మనం కొంత సొంత ఉదాహరణలు అప్పుడప్పుడు వాడాల్సి వస్తే వాడచ్చు. అదనమాట. ఇప్పుడు ఈ పరంపరలో శ్రీకృష్ణుడు చెప్పిన, బ్రహ్మదేవుడు చెప్పిన, తర్వాత వ్యాసుడు చెప్పిన, సుఖదేవ గోస్వామి చెప్పిన, సుత గోస్వామి చెప్పిన, నారదముడు చెప్పిన, ఎవరు చెప్పినా అది శ్రీకృష్ణుడు చెప్పినట్టే. కాబట్టి మనం ఈ భాగవతాన్ని పరంపర ద్వారా స్వీకరించాలి. సో ఈ పరంపరలో ఎంతో మంది గొప్ప గొప్ప ఆచార్యులు ఉన్నారు. వీళ్ళందరూ చెప్పిన మాటలు శ్రీకృష్ణుడు చెప్పిన మాటలతో సమానం. ఎందుకంటే వీళ్ళందరూ శ్రీకృష్ణుడి భక్తులు కాబట్టి
ఆయన యొక్క టీచింగ్స్ ఏమంటారు, ఆయన యొక్క బోధనల్ని తమ జీవితాల్లో అవలంబించారు కాబట్టి, ఆయన యొక్క బోధనల్ని 10 మందికి వాళ్ళు వివరించి చెప్పారు కాబట్టి, వాళ్ళందరికీ భక్తి ఆచరించడానికి కావలసినటువంటి స్ఫూర్తి ఇచ్చారు కాబట్టి వాళ్ళ మాటలు వేదవాక్కులే. అది సో అది భాగవతాన్ని మనం పరంపర ద్వారా అర్థం చేసుకోవాలన్నమాట. ఇంకా చాలా ఉన్నాయి. ఈ ఒక శ్లోకం చెప్తాం. ధర్మ ప్రోజ్జిత కైతవోత్ర పరమో నిర్మత్సరాణం సతాం వేద్యం వాస్తవమత్ర వస్తు శివదం తాపత్రయోన్మూలనం శ్రీమద్భాగవతే మహాముని కృతే కిం వా పరైరీశ్వరః సద్యో హృది అవరుధ్యతేత్ర కృతిభిః శుశ్రూషుభిస్తక్షణాత్. ధర్మ ప్రోజ్జిత కైతవ, ఇది భాగవతంలో 2వ శ్లోకం, మొదటి స్కందం 1వ అధ్యాయంలో 2వ శ్లోకం అన్నమాట. ఈ శ్లోకంలో భాగవతం యొక్క మహాత్మ్యాన్ని ఎంతో గొప్పగా వర్ణించారు. ఒకటి ఏమిటంటే ధర్మ ప్రోజ్జిత కైతవ అంటే కైతవ ధర్మాన్ని భాగవతం పూర్తిగా తొలగిస్తుంది అనమాట. అంటే కైతవ ధర్మం అంటే ఏంటి? ధర్మార్థ కామ మోక్షాలు ఉన్నాయి. చాలా మంది ధర్మం చేస్తారు. ధర్మం చేయడం అంటే ఎన్నో పూజలు, పునస్కారాలు, తర్వాత వ్రతాలు, రిచువల్స్ అవన్నీ ఉంటాయి కదా, అవన్నీ ఆచరిస్తుంటారు. ఎందుకు? అర్థం కోసం. అర్థం అంటే డబ్బు, మనీ కోసం. ఆ వచ్చినటువంటి అర్థాన్ని, ధర్మం చేయడం ద్వారా వచ్చినటువంటి అర్థాన్ని కామం కోసం వాడతారు కొంతమంది. అంటే తమ యొక్క కోరికలు తీర్చుకోవడం కోసం. అలా తీర్చుకుని కొన్నిసార్లు విసిగిపోతే అప్పుడు వాళ్ళు మోక్షం గురించి ఆలోచిస్తారు. అది ఏ రకమైన మోక్షం? సాయుధ్య మోక్షం గురించి, భగవంతుడు ఐక్యమైపోవాలి, ఇక దీనివన్నీ వదిలిపెట్టాలి, అటువంటి మోక్షం గురించి ఆలోచిస్తుంటారు అనమాట. ఇటువంటి ధర్మార్థ కామ మోక్షాలు మంచివే. దీని చతుర్విధ అంటే పురుషార్థాలు అంటారు వీటిని. సో ఇవన్నీ మంచిదే, కానీ ఇవన్నీ కేవలం భౌతికపరమైనటువంటివి అనమాట. కేవలం ఈ భౌతిక పరంగా మనం ఆలోచిస్తూ ఉంటే అప్పుడు అటువంటి ఆలోచనలు అంత గొప్ప ఉత్కృష్టమైనటువంటి ఆలోచనలు కావు. మనం ఆధ్యాత్మిక పరంగా ఆలోచించాలన్నమాట. అందుకే వ్యాసుడు రాసినటువంటి ఇంతకుముందు ఎన్నో పుస్తకాలు రాశారు చూడండి. వాటన్నింటిలో ధర్మార్థ కామాల గురించి చాలా చర్చ ఉందన్నమాట. అందుకే మన నారదముని వ్యాసుడికి చెప్పాడు, ఈ ధర్మార్థ కామ మోక్షాల గురించి కాదు, నువ్వు భక్తి గురించి మాట్లాడు, ఆధ్యాత్మికత గురించి మాట్లాడు, శ్రవణం, కీర్తనం, విష్ణు స్మరణం గురించి మాట్లాడు, వాటి గురించి రాయమని చెప్పాడు. సో కాబట్టి మొదట్లోనే ఈ ధర్మార్థ కామాల్ని పూర్తిగా తొలగించేస్తుంది భాగవతం. ధర్మ ప్రోచిత కైతవో అత్ర పరమో నిర్మత్సరాణం సతాం. పరమ అంటే అన్నింటికంటే ఉత్కృష్టమైనటువంటి జ్ఞానాన్ని భాగవతం మనకు అందిస్తుంది. నిర్మత్సరాణం సతాం వేద్యం. ఎవరు ఈ భాగవతాన్ని అర్థం చేసుకోగలుగుతారు? మనసులో ఈర్ష్య, అసూయ, ద్వేషం లేనటువంటి వాళ్ళు భాగవతాన్ని అర్థం చేసుకోగలుగుతారు. లేదంటే కష్టం, భాగవతం అర్థం అవ్వడం కష్టం. మన మనసులో ఈ ఈర్ష్య, ద్వేష భావనలు ఉంటే మనం భగవంతుడిని ప్రేమించలేము. భగవంతుడిని ప్రేమించని మనం సామాన్య మనుషుల్ని, ఆయన యొక్క అంశాలను ఎలా ప్రేమిస్తాం? ప్రేమించిన మన స్వార్థం కోసం ప్రేమిస్తాం అనమాట. కాబట్టి అటువంటి నిస్వార్థపూరితమైనటువంటి భక్తులు భాగవతాన్ని అర్థం చేసుకుంటారు అనమాట. ఈర్ష్య, అసూయ, ద్వేషాలు లేనటువంటి భక్తులు భాగవతాన్ని అర్థం చేసుకోగలుగుతారు. సో నిర్మత్సరాణం సతాం వేద్యం వాస్తవం అత్ర వస్తు శివదం తాపత్రయోన్మూలనం. భాగవతం తాపత్రయాల్ని తొలగిస్తుంది. ఒక పుస్తకం తాపత్రయాల్ని ఎలా తొలగిస్తుంది? మనకు ఆశ్చర్యం కలగొచ్చు. కానీ అంటే భాగవతం చదివితే, భాగవతం వింటే నాకు ఏ రకమైన కష్టాలు కలగవా? నాకు జ్వరం రాదా? నాకు తలనొప్పి రాదా? నాకేమీ యాక్సిడెంట్ అవ్వదా? నన్ను ఎవరు మోసం చేయరా నేను భాగవతం చదివినంత మాత్రాన? అది కాదు దాని అర్థం. భాగవతం చదివే వాళ్ళు భక్తులు కూడా కష్టాలు వస్తాయి ఈ ప్రపంచంలో. మనం యుధిష్ఠిర మహారాజు, ధర్మరాజు అంతటి వాడికే కష్టాలు వచ్చాయి, సీతాదేవికే కష్టాలు వచ్చాయి, లక్ష్మణుడికి కష్టాలు వచ్చాయి, భరతుడికి కష్టాలు వచ్చాయి, చిత్రకేతు మహారాజుకి వచ్చాయి, పాండవులకు వచ్చాయి, తర్వాత పరీక్షిత్ మహారాజుకి వచ్చే కష్టాలు, పృథు మహారాజుకి వచ్చే కష్టాలు ఎవరికి రాలేదు. అంత గొప్ప గొప్ప మహాభక్తులకు కూడా కష్టాలు వచ్చాయి. కానీ కుంతి మహారాణికి ఎన్ని కష్టాలు వచ్చాయి.
తను ఎంతో యుక్త వయసులో ఉన్నప్పుడే భర్త మరణించాడు, 5గురు పిల్లలు ఉన్నారు, వాళ్ళందరినీ తను ఒక్కతే చూసుకోవాలి. కానీ 5గురు పిల్లల్ని 5గురు బిడ్డల్ని చంపాలని ఈ దుర్యోధన, దుశ్శాసన, ధృతరాష్ట్ర వీళ్ళందరూ ఎన్నో ప్లాన్స్ చేస్తున్నారు ఎప్పటికప్పుడు. వాళ్ళందరినీ సంరక్షించుకుంటూ రావాలి. ఇలా ఎంతో గొప్ప గొప్ప భక్తులు కష్టాలు పడ్డారు. కానీ ఇక్కడ భాగవతం ఏముంటుంది? తాపత్రయోన్మూలనం అంటుంది. అంటే భాగవతం యొక్క శరణు పొందితే కష్టాలు రావని కాదు, కష్టాలు వస్తే వాటిని తట్టుకోగలిగిన శక్తి భాగవతం మనకిస్తుంది అదనమాట. అంటే ఈ కష్టాలు భౌతికపరమైనటువంటి కష్టాలు. ఈ కష్టాలు వస్తే నేను భగవంతుడి శరణు పొందగలుగుతాను. అంటే కష్టం వస్తే భగవంతుడి శరణు ఎంతో ఇంటెన్సిటీతో, ఏమనాలి, నాకు తెలుగులో పదం రావట్లేదు, అంటే ఎక్కువ ఇంటెన్సిటీతో, చాలా ఇంటెన్స్గా మనం ఆయన్ని ప్రార్థిస్తాం, ఆయన యొక్క శరణు పొందుతాం, ఆయన మీద ఆధారపడతాం. మనం సుఖాల్లో ఉన్నప్పుడు భగవంతుని మర్చిపోతాం మనం చాలా వరకు. కొంతమంది గొప్ప భక్తులు ఉన్నారు, వాళ్ళు సుఖాలైనా కష్టమైన ఎప్పుడు ఆయన స్మరించుకుంటూ ఉంటారు. కానీ సాధారణమైన బద్ధజీవుడు ఏమిటంటే సుఖాలు వస్తే సుఖాలను అనుభవిస్తూ ఉంటాడు, భగవంతుని మర్చిపోతాడు. కష్టాలు వస్తే భగవంతుని నిందిస్తాడు, ఎందుకు నాకు ఇన్ని కష్టాలు ఇచ్చారు, నేను ఎవరికి ఏం ద్రోహం చేశాను, ఎవరికి ఏం పాపం చేశాను అని భగవంతుడిని ప్రశ్నిస్తాడు. కానీ సుఖం వచ్చినప్పుడు భగవంతుడిని పూర్తిగా మర్చిపోతాడు అనమాట బద్ధజీవుడు. కానీ భక్తుల యొక్క జీవితాల్లో కష్టాలు వస్తే వాళ్ళు ఏమనుకుంటారంటే ఈ కష్టం ద్వారా నువ్వు నన్ను నీ దగ్గరకు చేర్చుకోవాలని చూస్తున్నావు. ఈ కష్టం తొలగించడం భగవంతుడికి పెద్ద పనేం కాదు. కానీ ఆ కష్టంలో మనల్ని ఉంచి మనం ఆయన మీద ఆధారపడితే ఆ నెపంతో మన మీద ఆయన కృప చూపించి మనల్ని ఆయన దగ్గరకు తీసుకువెళ్ళడానికి ఆయన ప్రయత్నిస్తున్నాడు అనమాట. తెలుగులో చెప్పినా లేదు సరిగ్గా నాకు తెలియదు, కానీ దాని అర్థం ఇది. మన జీవితాల్లో ఆయన కష్టాలు కలిగించి మనకి ఆయన అంటే మనలో ఆయన యొక్క శరణు పొందేటటువంటి ఆ స్ఫూర్తిని కలిగిస్తాడనమాట ఆయన. అప్పుడు ఆ కష్టం వచ్చినప్పుడు మనం ఆయన శరణు పొందొచ్చు అనమాట. అప్పుడు ఆయన మనకు శరణిచ్చే ఆ నెపంతో మనల్ని ఆయన ధామాన్ని తీసుకువెళ్ళిపోతాడు అనమాట. అది కష్టం. అది భగవంతుడు మనకు కష్టం ఇస్తే ఆ కష్టాన్ని కృపగా మనం ఆలోచిస్తాం అనమాట. భాగవతం విల్ గివ్ us the necessary maturity to perceive misery as mercy. అంటే భాగవతం మనలో ఎంతో గొప్ప పరిపక్వతని చేకూరుస్తుంది అనమాట. ఆ పరిపక్వత మనకు వస్తే కష్టాన్ని కృపగా, భగవంతుడి యొక్క కృపగా, దయగా మనం పరిగణించగలుగుతాం అనమాట. అది అంటే ఈ కష్టాన్ని తొలగించడం పెద్ద విషయమే కాదు ఆయనకి. అంటే కుంతి మహారాణి ఏమంటుంది, విపదః సంతుతః శశ్వత్ తత్ర తత్ర జగద్గురో, నాకు కష్టాలు కావాలి. ఇప్పుడేంటి, కుంతి మహారాణి యొక్క కొడుకు భీముడికి విషం పెట్టారు వీళ్ళు, ఈ కౌరవులు. తర్వాత వాళ్ళ యొక్క ఇంటికి నిప్పు పెట్టారు వీళ్ళు కౌరవులు. కుంతి మహారాణి యొక్క కోడలు మన ద్రౌపదిని అవమానించారు వీళ్ళందరూ. తర్వాత ఎన్నో విధాలుగా వాళ్ళ యొక్క ఆస్తిని ఈ మాయా జూదంలో తీసేసుకున్నారు వీళ్ళు. సో ఇన్ని రకాల కష్టాలు కుంతి మహారాణి పాండవుల యొక్క జీవితాల్లో కలిగాయి. కానీ కుంతి ఏమంటుంది, ఆ కష్టాలన్నీ మళ్ళీ రావాలి నాకు అంటుంది. మళ్ళీ కష్టాలన్నీ కొని తెచ్చుకుంటుంది, కోరుకుని తెచ్చుకుంటుంది కష్టాలు. ఎందుకు? ఎప్పుడైతే కష్టం వచ్చిందో, మా జీవితంలో మాకు ఎప్పుడు కష్టం వచ్చినా మేము నీ శరణు పొందాం, నువ్వు మాకు దర్శనం ఇచ్చావు. భవతో దర్శనం యస్యాత్ పునర్భవ దర్శనం. కష్టాల్లో మాకు మీ దర్శనం ఎప్పుడు లభించింది. నీ దర్శనం చేసుకుంటే ఈ భౌతిక జగత్తుని మళ్ళీ దర్శించాల్సిన అవసరమే లేదు, మీ దగ్గరికి మళ్ళీ వచ్చేస్తాం. అది. సో కాబట్టి ఇదంతా మనకి ఎలా తెలుస్తుంది? భాగవతం చదివితేనే తెలుస్తుంది. అంటే భాగవతం చదివి కష్టాలు కోరుకోవాలని కాదు ఇక్కడ సందేశం. ఇక్కడ విషయం ఏమిటంటే భాగవతం చదివితే మనకి ఈ జీవితం ఏమిటి, ఈ భౌతిక జగత్తు ఏమిటి, ఆధ్యాత్మిక జగత్తు ఏమిటి, భక్తియుత జీవితం ఎలా గడపాలి అన్న ఒక అవగాహన మనకు కలుగుతుంది భాగవతం చదివితే. కాబట్టి మనం భాగవతం చదివి ఆ భగవంతుడి గుణగణాలని గురించి తెలుసుకుని, ఆధ్యాత్మిక జగత్తు గురించి తెలుసుకుని, వైకుంఠం గురించి, గోలోకం గురించి తెలుసుకుని, భగవంతుడు ఆయన యొక్క సన్నిహితులైనటువంటి భక్తులతో ఎలా ఆయన ఏమనాలి రెసిప్రొకేట్ చేస్తాడో, ప్రతిస్పందిస్తాడో వాళ్ళకి,
అవన్నీ మనం తెలుసుకుంటే మనకి ఆయన దగ్గరికి మళ్ళీ వెళ్ళాలి, ఆయనతో స్నేహం చేసుకోవాలి అన్న ఒక కోరిక కలుగుతుంది అనమాట. ఒక సినిమా ట్రైలర్ చూసి ఆ సినిమా చూడాలి అన్న ఒక కోరిక కలుగుతుంది చూడండి. అలాగే భాగవతంలో ఎన్నో ట్రైలర్స్ ఉన్నాయి. ఆధ్యాత్మిక జగత్తు ఎలా ఉంటుంది, వైకుంఠం ఎలా ఉంటుంది, భక్తి అంటే ఏమిటి, భగవంతుడి యొక్క బృందావన లీలలు ఎలా ఉంటాయి, ద్వారకా లీలలు ఎలా ఉంటాయి, తర్వాత మథురా లీలలు ఎలా ఉంటాయి, ఆయన యొక్క అవతారాలు ఎలా ఉంటాయి, ఆయన యొక్క భక్తులు ఎలా ఉంటారు, ఇవన్నీ చూస్తే ఇదా మన ప్రపంచం. ఈ భౌతిక ప్రపంచంలో నేను అనవసరంగా నా యొక్క సమయాన్ని వృధా చేసుకుంటున్నాను. ఈ ఆధ్యాత్మిక ప్రపంచంలో ఈ ఆధ్యాత్మిక జీవనం గడిపితే ఇంత ఆనందం కలుగుతుందా? ధ్రువుడు యొక్క చరిత్ర చదవాలి, తర్వాత ప్రహ్లాదుడి యొక్క చరిత్ర చదవాలి. ప్రహ్లాదుడి జీవితంలో ఎన్ని కష్టాలు. 5 ఏళ్ల బాలుణ్ణి చంపడానికి కన్న తండ్రి ఎంతో కష్టపడ్డాడు. కానీ అన్ని కష్టాల్లో కూడా ప్రహ్లాదుడు ఎప్పుడూ ఆ శ్రీ మహావిష్ణువు మీదే ఆధారపడ్డాడు. శ్రీ మహావిష్ణువు ఇంత కష్టం కూడా కలగనివ్వలేదు ప్రహ్లాదుడికి. అది ఆయన యొక్క దయ, ఆయన యొక్క కరుణ. కాబట్టి మనం భగవంతుడి మీద ఆధారపడే ఆ స్ఫూర్తి మనకు భాగవతం ద్వారా లభిస్తుంది. అందుకే భాగవతాన్ని తాపత్రయోన్మూలనం అంటారు. భాగవతం చదివితే కష్టాలు పోవు, ఆ కష్టాలు తట్టుకునే శక్తి మనకు వస్తుంది. ఈ ప్రపంచంలో కష్టాలు ఉంటాయి, భాగవతం చదివినా చదవకపోయినా కష్టాలు ఉంటాయి. కానీ భాగవతం చదివే భక్తుడికి కేవలం ఒక బద్ధజీవుడికి, కేవలం భౌతిక వాంఛలతో నిండిపోయినటువంటి బద్ధజీవుడికి తేడా ఏమిటంటే, ఈ కష్టాలన్నింటినీ భరించి ఒక పవిత్రుడై, అంటే ప్యూరిఫికేషన్ అవుతుంది అనమాట. పవిత్రుడై మళ్ళీ భగవంతుడిని చేరుకునే స్ఫూర్తితో ఉంటాడు భక్తుడు అనమాట. భక్తుడు ఈ కష్టాలు అనుభవించేస్తే నాకున్న ఆ కాస్త కర్మలు కూడా తొలగిపోతాయి, ఇక నేను పూర్తిగా క్లీన్ అయిపోతాను, ప్యూర్ అయిపోతాను, స్వచ్ఛం అయిపోతాను, ఆయన దగ్గరికి వెళ్ళడానికి రెడీగా ఉంటాను అనమాట. ఇది ఏ రకమైన అంటే బేసికల్లీ ఈ ప్రపంచం దుఃఖాలయం అశాశ్వతం. ఇది అశాశ్వతమైనటువంటి ప్రపంచం, ఇది దుఃఖాలతో కూడుకున్నటువంటి ప్రపంచం. ఈ ప్రపంచం నుంచి నేను బయటపడాలి. ఈ ప్రపంచంలో ఉన్నంతకాలం కష్టాలు ఉంటానే ఉంటాయి. మనం ఎంత గొప్పవాళ్ళమైనా కూడా ఉంటాయి అన్నమాట. ఒక బాగా డబ్బున్న వాళ్ళకి ఒక రకమైన కష్టం, పేదవాళ్ళకి ఇంకో రకమైన కష్టం. అమెరికాలో ఉంటే ఒక రకం కష్టం, భారతదేశంలో ఉంటే ఇంకో రకమైన కష్టం, స్వర్గంలో ఉంటే ఇంకో కష్టం, భూలోకంలో ఉంటే ఇంకో కష్టం, అలాగే నరకంలో ఉంటే ఇంకో రకమైన కష్టం. కష్టం యొక్క ఫ్లేవర్ మారుద్ది అంతే, కానీ కష్టం కష్టం. సో కాబట్టి ఆ కష్టాల నుంచి బయటపడాలి అనుకునే వాళ్ళు మోక్షకాములు అన్నమాట. ఆ కష్టాల్ని సహించి, ఆ కష్టాల ద్వారా, అంటే ఆ కష్టాల నెపంతో భగవంతుడి యొక్క స్మరణ ఎక్కువగా చేసి ఆయన చేరుకోవాలనుకునే వాళ్ళు భక్తులు అన్నమాట. ఇలా ఎన్నో గ్లోరీస్ ఉన్నాయి భాగవతంలో. అంటే ఇప్పుడు 8:45 అయింది కదా, అంటే ఇక్కడ ఆపేద్దాం మనం, టైంకి మనం ముగించితే బెటర్. సో థ్యాంక్ యూ వెరీ మచ్. గ్రంథరాజ్ శ్రీమద్ భాగవతం కి జయ, శ్రీల ప్రభుపాద్ కి జయ.